స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధమైన దేవ, ప్రేమగల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ఇక్కడ జరగబోతున్నటువంటి ఈ క్లాస్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అనేకమైనటువంటి లోతైనటువంటి సంగతులు ప్రభా మరి దైవజనం ద్వారా తెలియపరుస్తూ ఉంటుండగా సహాయం చేయండి. వాటిని అర్థం చేసుకునేటువంటి జ్ఞానము, వాటి నడిపింపు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయం ఇచ్చేయండి. శ్రద్ధగా విని ప్రతి పాఠాన్ని కూడా అర్థం చేసుకోగలగడానికి కృపనిచ్చి నడిపించండి, సహాయం చేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమున అందరికి వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినపు మన పాఠ్య భాగం పేరు ద ఫిఫ్త్ కింగ్డమ్. దేవుని రాజ్యం గురించి మనందరం మాట్లాడుకుంటాం కదా. దేవుని రాజ్యము 5వ రాజ్యముగా లేఖనం తెలియజేస్తుంది మనకి. అంటే ముందు 4 రాజ్యాలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ముందు 4 రాజ్యాలు ఉంటేనే దీన్ని 5వ రాజ్యం అని అంటాం. ఈ దేవుని రాజ్యం గురించి మనకి చాలా సందిగ్ధమైన అంశాలు ఉన్నాయి. ఇందులో మనకు చాలా డౌట్లు ఉంటాయి. ఇదిగో ఈ బొమ్మ చూడండి. ఇది చాలా చోట్ల చాలా మంది చూపిస్తూ ఉంటారు, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మీరు ఆల్రెడీ వినే ఉంటారు కొన్ని పాఠాలు. దీన్ని విని డీటెయిల్డ్గా తెలుసుకోండి. ఇందులో ఈ బొమ్మలో చూసారా ఎలా ఉందో? బాబిలోనియన్, మెడో పర్షియన్, గ్రీక్, రోమ్, ఈ 4 రాజ్యాలు. 5వ రాజ్యం దేవుని రాజ్యం అవుతుందని మనం తెలుసుకోవాలి. అయితే ఇలా క్యాజువల్గా 5వ రాజ్యం దేవుని రాజ్యం అని నేను చెప్పేస్తే కుదరదు. కాబట్టి దీనికి సంబంధించి లేఖనాలు ఏం చెప్తున్నాయో దాన్ని మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ పాఠం మొత్తం కూడా కింగ్ జేమ్స్ వర్షన్ నుంచి కొటేషన్లు తీసుకోబడ్డాయి. కాబట్టి మీరు చదివే బైబిల్లో కొంచెం తేడా ఉన్నా కానీ మూల అర్థం అయితే మారదు, అది మీరు గుర్తించాలి. ఇక దేవుని రాజ్యం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, దేవుని రాజ్యం అంటే ఏమి, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది, దేవుని రాజ్యం ఎలా వస్తుంది అనేది ఆలోచించాలి. కొత్త నిబంధనలో దేవుని రాజ్యానికి సంబంధించిన అంశం చాలా ప్రాధాన్యత పొందుకుంది. కొత్త నిబంధన అంతా ఆల్మోస్ట్ ఆల్ దేవుని రాజ్యం గురించి చెప్తూ ఉంటుంది. ఉదాహరణకు మత్తయి 3:1-2 అయితే, ఆ దినములలో బాప్తిస్మమునిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ హ్యాండ్ అని లేదు, దేవుని రాజ్యం మనం చేతిలో ఉందని అంతే. అదే స్ట్రెస్ చేయండి. అది అండర్లైన్ చేసిన పాయింట్. మీరు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అండర్లైన్ చేసింది చూడండి, అది వచ్చిందో లేదా. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ అట్ హ్యాండ్, మన చేతిలోనే ఉన్నది అంటాడు. పరలోక రాజ్యం చేతిలో ఉందంట. పరలోక రాజ్యం అంటే మనం ఊర్లో వస్తుంది అనుకుంటున్నాం, కానీ చేతిలో ఉందంటాడు. ఇంకొక వచనం చూద్దాం, 4:17 కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఇన్ హ్యాండ్. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడి అని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టాను. కొంచెం తెలుగు ట్రాన్స్లేషన్ లో కొంచెం తేడా ఉంది, కానీ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఇన్ హ్యాండ్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఇన్ హ్యాండ్ అనేది కింగ్ జేమ్స్ వర్షన్ లో ఆ విధంగా రికార్డ్ అయి ఉన్నది. ఇక 6:10 చూస్తే, మత్తయి 6:10 నీ రాజ్యము వచ్చునుగాక అంటాం మనం. నీ రాజ్యం వచ్చునుగా, ఎక్కడికి వచ్చునుగాక? నీ రాజ్యం వచ్చునుగాక, వచ్చునుగాక అంటాం. ఎక్కడికి వచ్చునుగాక? నీ రాజ్యం వచ్చునుగాక అని అన్నాం. మనము భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి మీదకి దేవుని రాజ్యం వచ్చునుగాక అని అంటున్నాం అనమాట. 9:35 మత్తయిలో ఇక్కడేముంటుందో చూడండి. వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు. సువార్త అనగా దేవుని రాజ్యాన్ని గూర్చి జనులకి చెప్పుటే సువార్త, ఇంకేం కాదు. దేవుని రాజ్యం గురించి జనులకి చెప్పడమే సువార్త.
సువార్త మీన్స్ శుభవార్త, మంచి వార్త. ఏమి ఆ మంచి వార్త? ఇప్పుడు మనం చెప్పే మంచి వార్త ఏమి? జనులందరూ క్రీస్తుని నమ్ముకుంటే పరలోకంకి వెళ్తారు, నమ్ముకోకపోతే నరకం వెళ్ళిపోతారు. ఇది కదా మనం చెప్పేది. కానీ నిజమైన సువార్త ఏంటంటే దేవుని రాజ్యం భూమి మీదకి వస్తుందని చెప్పేది సువార్త. లేఖనం అదే చెప్తుంది. దేవుని రాజ్యం మీ చేతిలో ఉంది, దేవుని రాజ్యం మన మధ్యలోనే ఉంది, దేవుని రాజ్యము ఇక్కడికి వస్తుంది, అది చెప్పాలి. అయితే మోస్ట్ ఇక్కడ చూడండి, బ్లాక్ అండ్ వైట్ లో ఏం రాశారు? టుడే వై ఈజ్ ఇట్ దట్ నాట్ మచ్ ఈజ్ స్పోకెన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఇన్ ద చర్చెస్ అండ్ అమాంగ్ క్రిస్టియన్స్. దేవుని రాజ్యం గురించి మనము ఏమీ చెప్పుకోవట్లేదు సంఘాల్లో కానీ, ఏమంటారు, క్రిస్టియన్ సమాజంలో కానీ, క్రైస్తవ సమాజంలో కానీ దేవుని రాజ్యం గురించి చెప్పట్లేదు. ఏం చెప్తున్నామంటే ఊరిక క్రీస్తుని నమ్ముకోండి, క్రీస్తుని నమ్ముకోండి, క్రీస్తుని నమ్ముకోండి, ఇదే చెప్తున్నాం. కాబట్టి ఏది అతి ప్రాముఖ్యమైన విషయమో కొత్త నిబంధనలో దాన్ని పక్కన పెట్టేస్తున్నాం. చూద్దాం 17 లూకా 17లో ఏం రాశారు? దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. అది గమనించండి. దేవుని రాజ్యం గురించి ఒకవేళ మీరు వెతుకుతున్నట్లయితే ఈ లోకంలో అది ప్రత్యక్షంగా రాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు వచ్చేస్తాడు, దేవుని రాజ్యం వచ్చేస్తుంది, యూట్యూబ్ ఓపెన్ చేస్తామంటే బోర్డు చెప్తా ఉంటారు అలాంటివన్నీ. దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు. మరి ఎలా వస్తుంది? ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక. అది మన మధ్య ఆల్రెడీ ఉన్నది, ఇంకా మరి ప్రత్యేకంగా రావడం ఏమిటి? యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడని మనం ప్రార్థనలు గట్రా చేస్తాం. ఎక్కడ 2-3 కూడుకుంటారో అక్కడ మన ప్రభు ఉన్నాడు అంటాము. రెండో రాకల్లో యేసు ప్రభు ఆకాశం నుండి వస్తాడని ఆకాశం వైపు తలెత్తి చూస్తూ ఉంటాం. రెండు మనం చేసే పనులే. కాబట్టి మనకి లేఖనం మీద సరైన అవగాహన లేకపోతేనే ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దేవుని రాజ్యం మన మధ్యలోనే ఉన్నది, ప్రత్యక్షంగా రాదు అని చెప్తా ఉన్నాడు క్లియర్ కట్ గా. అది మనం గుర్తుపట్టాల. అయితే లూకా 17:20లో ఏమన్నారండి? 17:20లో అదే దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడ అదిగో అక్కడ అని చెప్ప వీలు పడదు. అదే మీ మధ్యలోనే ఉన్నది అని యేసు ప్రభు వారు చెప్పినప్పుడు అక్కడ ఎవరున్నారు తెలుసా? మనుషులు, పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నారు. పరిసయ్యులు ప్రశ్న అడిగిందే వారు, వాళ్ళు అడిగితే వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. అప్పుడు మీ మధ్యలోనే ఉంది అంటే ఎవరి మధ్యలో ఉండాలి? ఇప్పుడు అడిగిన వాళ్ళ మధ్యలో ఉండాలి. అడిగిన వాళ్ళు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు అడుగుతున్నారు. ఇక్కడ వాళ్ళ మధ్యలో దేవుని రాజ్యం ఉండాలంటాడు. ఇక మాథ్యూ 23:27లో ఇంకొక మాట ఉందండి. వీళ్ళందరూ సున్నం కొట్టిన సమాధులు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అది కదా, సున్నం కొట్టిన సమాధి అంటే సమాధి బయటకు నీట్ గా కనిపిస్తుంది కానీ లోపల దరిద్రం అంతా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుతున్న మనుషులు అంటున్నాడు ఆ మాట. అంటే వీళ్ళు బయటికి మంచి డ్రెస్ వేసుకొని, శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళ డ్రెస్సింగ్ పెద్ద డ్రెస్ కోడ్ ఉంటుంది వాడికి. ఆ డ్రెస్ కోడ్ చూసి అమ్మ అయ్యగారు అని మనం దండం పెడతా ఉంటాం. కానీ లోపల మెటీరియల్ లేదు వాళ్ళకి. ఆ మెటీరియల్ ఏమిటి లేదు? దేవుని రాజ్యాన్ని గురించిన సత్యం ఏమిటో వాళ్ళకి అవగాహన లేదు అనడానికి వాళ్ళకి తెలుసా అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ గ్రంథాల్లో ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కానీ వాళ్ళు గమనించుకోలేదు. మోస్ట్ క్రిటికలీ నాట్ వాట్ డిడ్ మీన్. దీని ఆన్సర్ ఏంటంటే ఫుట్ నోట్లో ఏం రాస్తారంటే మీ మధ్యలో ఉన్నది అనేదానికి NIVలో రాశారంటే అమాంగ్ యూ అని రాశారంట. వారి మధ్యలో ఉన్నది అని రాశారు. అంటే మీ చేతిలో ఉంది, మీ ఇలాగా చదువుతున్నాం కదా రకరకాలుగా. NIVలో కరెక్ట్ చేసి దాన్ని ఏం రాశారంటే అమాంగ్ యూ మీన్స్ మీ మధ్యలో. మన తెలుగు బైబిల్లో ఆ వర్ష వరకు బాగానే ఉన్నది. చూద్దాం. Behold, the kingdom of God is among you అని రాశారు. So when we see the kingdom of God is to be the real kingdom and will cover rule over the whole earth. ఇప్పుడు వీళ్ళు మనం మాట్లాడుకుంటున్న ఈ దేవుని రాజ్యం నిజంగా ప్రపంచం అంతటిని ఇది పరిపాలిస్తుందా? ఈ రాజ్యమేనా లోకమంతా పరిపాలన చేసేది అనేది ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది. కానీ ఈ రెండో రాకడలో యేసు ప్రభు వచ్చాక లోకం అంతా పరిపాలన చేయడం కాదు, కానీ ఆదాము పుట్టినప్పుడే దేవుని రాజ్యం ప్రారంభమైంది. ఆదాము పుట్టినప్పుడు
చూడండి ఆదికాండం 1:26 ఏముంటుందో. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుతురు కాకనియు పలికెను. కదా వాళ్ళు ఏలడం, దేవుని రాజ్యం అంటే ఏలడమే కదా, ఒకరినొకడు ఏలడమే. సో ఆదాం వాళ్ళు ఎవరిని ఏలాలని దేవుడు నిర్ణయించాడంటే భూజంతువుల్ని ఏలాలి, సముద్రంలో ఉన్న చేపల్ని వాటిని ఏలాలి, ఆకాశ పక్షులు అవన్నీ కూడా అతని కంట్రోల్లో ఉండాలి. అది అతని పరిపాలనలో మొత్తం ప్రకృతి అంతా ఆయన చేతిలో ఇచ్చాడు దేవుడు. కానీ అక్కడ ఏమైంది చూడండి, ఇంకొక వాక్యం కూడా చూసాక కిందకి వెళ్దాం. కీర్తన 8:5, కీర్తన 8:5లో ఒక మాట ఉన్నది చూడండి. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. ఎందుకు కొంచెం తక్కువ అంటే దేవుడు మొత్తం విశ్వమంతా పరిపాలిస్తున్నాడు. గ్యాలక్సీలు, నక్షత్రాలు, పైన కింద మొత్తం అంతా దేవుని కంట్రోల్ ఉంది. కానీ ఓన్లీ భూమి మీద మాత్రము ఆదాంకి కంట్రోల్ ఇచ్చాడు. కాబట్టి దేవుని రాజ్యం అనేటువంటిది ఆయన ఆధ్వర్యంలో ఆదాం గారు భూమిని పరిపాలించాలి, దేవుడు మొత్తం విశ్వమంతా పరిపాలిస్తూ ఉంటాడు. అది కూడా కొంచెం తక్కువ అనగా చేసి ఆయనకు భూమిని అప్పచెప్పాడు అనమాట. ఆ విధంగా ప్రారంభమైన మన దేవుని రాజ్యం చివరికి ఏమైందంటే, ఇంకొక లేఖనం చూద్దాం. 1 దినవృత్తాంతాలు 29-23. 1 దినవృత్తాంతాలు 29-23. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. సొలొమోను ఎవరు సింహాసనం మీద కూర్చున్నాడు గమనించారా? దావీదునకు, చదవండి క్లియర్ గా. అది దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు. యాక్చువల్లీ సొలొమోను ఎవరి సింహాసనం మీద కూర్చోవాలి? వాళ్ళ నాన్నగారి సింహాసనం మీద కూర్చోవాలి. వాళ్ళ నాన్న ఎవరు? దావీదు. దావీదు సింహాసనం మీద కూర్చోవాలి. దావీదు సింహాసనం మీద కూర్చోకుండా ఎవరి సింహాసనం మీద కూర్చున్నాడంట? దేవుని సింహాసనం మీద కూర్చున్నాడంట. అంటే ఆ సీట్ ఎవరిది? దేవునిది. అందుకనే సొలొమోనుకి అంత తెలివితేటలు అనమాట. దేవుని కూర్చుని పరిపాలించవలసిన సీట్లో సొలొమోను కూర్చుని పరిపాలించాడు. ఓకే, కాబట్టి రేపు దేవుడు వస్తే కూడా ఎక్కడ కూర్చుని పరిపాలిస్తాడు? ఎవరిని పరిపాలిస్తాడు? భూమినే పరిపాలిస్తాడు. దేవుని రాజ్యం అనగా దేవుని చేత పరిపాలింపబడే భూమి. ఇంతకు ముందు సొలొమోను పరిపాలించాడు ఆ విధంగా, ఎవరి సీట్లో కూర్చుని? దేవుని సీట్లో కూర్చుని. ఇప్పుడు సొలొమోను లేడు, ఆ సీట్లు పోయాయి. కానీ అంటే మనుషులు పోయారు, సీట్ అయితే ఉంది. ఆ సీట్లో మరొక ఆయన రావాలా? ఎవరు వస్తారు? యెహెజ్కేలు చూద్దాం. యెహెజ్కేలు 21:25-27 వరకు. గాయపడిన వాడా, దుష్టుడా, ఇజ్రాయేలులకు అధిపతి, దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చి ఉన్నది. ప్రభు అయిన యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, తలాటమును తీసివేయుము, కిరీటమును ఎత్తుము, ఇది ఇకను ఇట్లుండదు. ఇక మీదట నీచుని గనునిగాను, గనుని నీచునిగాను చేయుము. నేను దానిని పడద్రోయుదును దాని స్వాస్థ్యకర్త వచ్చే వరకు. అక్కడ మళ్ళీ చదువు. దాని స్వాస్థ్యకర్త వచ్చే వరకు అదియు నిలవదు, అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చేదను. ఆ స్వాస్థ్యకర్త రావాలి, అతనికి ఇవ్వాలంట. ఎవరి స్వాస్థ్యకర్త అంటే ప్రభు అయిన క్రీస్తు వారు. రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఇస్తాడట ఆ సీటు. సో దేవుని రాజ్యం ఆల్రెడీ మనిషికి ఇవ్వబడింది. అప్పుడు మనిషి దాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. ఆ తర్వాత దాన్ని ఈ నుంచి తీసేసి దాని స్వాస్థ్యకర్త అయిన వాడు వచ్చే వరకు ఉంది, ఆయనకి ఇస్తారని లేఖనంలో ముందుగా చెప్పబడింది. తర్వాత లూకా 21:24 ఏముంటుందంటే, దానినే టైమ్స్ ఆఫ్ జెంటిల్స్ అంటారు. టైమ్స్ ఆఫ్ అన్యుల కాలం, అన్యుల కాలము. చెరపట్టబడిన వారై సమస్తమైన జనముల మధ్యకు పోదురు. అన్య జనముల కాలములు సంపూర్ణముగ వరకు యెరూషలేము అన్య జనముల చేత తొక్కబడు. అది అండి, యెరూషలేము అన్య జనుల చేత తొక్కబడును కాలం సంపూర్ణమయ్యేంత వరకు. అన్య జనుల చేత తొక్కిసి చివరిలో ఏమవుతుందంటే, మళ్ళీ ఇందాక చెప్పాం కదా, అతనిది అతనికి ఇచ్చేస్తాడు. అతను స్వాస్థ్యకర్త వస్తాడట కదా 21లో. యెహెజ్కేలు 21:27లో. గుడ్ మార్నింగ్ సార్.
యూదుల చేత పరిపాలింపబడుతుంది లోకమంతా. అది సొలొమోను పరిపాలించినప్పుడు సొలొమోను ఎవరి ఆధ్వర్యంలో ఎవరి సీట్లో కూర్చొని పరిపాలించాడు? దేవుని సీట్లో కూర్చొని పరిపాలించాడు. దేవుని సీట్లో కూర్చొని పరిపాలించిన సొలొమోను ఆ తర్వాత వాళ్ళ రాజ్యం కొట్టువేయబడి అన్యజనులకు అప్పగింపబడింది. అన్యజనులు కాలము సంపూర్ణం అయిన తరువాత ఇందాక ఎహెచ్కేల్ 21:27 చెప్పబడిన స్వాస్థ్యకర్త వచ్చేవారు. స్వాస్థ్యకర్త వస్తాడు. ఆ స్వాస్థ్యకర్త ఎవరు? ప్రభు అయిన క్రీస్తు. ఆయన వచ్చి దాన్ని స్వాధీనం చేసుకుంటాడట. ఓకే సార్. అయితే ఇది అంతా ఎప్పుడు జరుగుతుంది? సెకండ్ కమింగ్ లో జరుగుతుంది. అయితే ఈ Jews have looked for an earthly kingdom. ఇప్పుడు ఒక విషయం మీరు గమనించాలి. యూదులు భూలోకంలో దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు. యూదులు భూమి మీద వాళ్ళ ఊహిస్తున్న మెస్సియా వచ్చి భూమి అంతటిని పరిపాలిస్తాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. క్రిస్టియన్స్ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? యేసు మనం పరలోకంకి వెళ్ళిపోయి అక్కడ పరిపాలింపబడతామని మనం ఎదురు చూస్తున్నాం. గమనించండి, యూదులు భూమి మీద మెస్సియా పరిపాలన గురించి ఎదురు చూస్తున్నారు. మనం పరలోకంలో మెస్సియా పరిపాలన అక్కడికి మనం అందరం లిఫ్ట్ అయిపోతాం. ఎత్తబడిన వారిలో మనం ఉండాలి. కిందగా నూలిపోయామంటే మహాశ్రమలకు గురవుతామని మనం బోధించుకుంటున్నాం. కాబట్టి మనం పైకి వెళ్ళిపోతామని మనం ఎదురు చూస్తున్నాం. నిజానికి మీరు గమనించండి, దేవుని రాజ్యం అనేది ద కాంబినేషన్ ఆఫ్ బోత్. అక్కడ స్క్రీన్ లో చూడండి, కాంబినేషన్ ఆఫ్ బోత్ అంటే పరలోకంలోను భూలోకంలోను కలిపి జరిగే ఒక ప్రక్రియ. ఉదాహరణకి అక్కడ పాత నిబంధన గ్రంథంలో సొలొమోను పరిపాలిస్తున్నాడు అనుకోండి. సొలొమోనుకి ఏమైనా దేవునితో మాట్లాడవలసిన అవసరం ఉందంటే ఏం చేసేవాడు? ప్రవక్త దగ్గరికి వెళ్ళేవాడు. అప్పుడు ప్రవక్తలు ఏం చెప్తారు? దేవునితో మాట్లాడి మెసేజ్ తీసుకుని వచ్చి మళ్ళీ సొలొమోనుకి చెప్తారు. అప్పుడు సొలొమోను ఆ మెసేజ్ ప్రకారం ఫాలో అవుతాడు. సో దేవునికి సొలొమోనుకి మధ్యలో ప్రవక్త మధ్యవర్తిత్వం చేశాడు. అంటే పరలోకంలోను భూలోకంలోను పరిపాలన అలా కాంబినేషన్, ఆ కాంబినేషన్ చెప్తాడు. కాంబినేషన్ ఆఫ్ బోత్, ఇద్దరు కలిపి ప్రజల్ని పరిపాలిస్తారు అన్నాడు. పరలోకంలో థాట్స్, భూలోకంలో ప్రక్రియలు కలిపి లోకం, అది దేవుని రాజ్యం. అలా ఉంటుంది. మరి ఇప్పుడు యేసుప్రభు వచ్చాడంటే యేసుప్రభు ఎలాగ పరిపాలిస్తాడు? సేమ్ అదే మోడల్లో పరిపాలిస్తాడు. పరలోకంలో ఆయన ఉంటాడు, భూలోకంలో రాజులు ఉంటారు, వీళ్ళకి వాళ్ళకి మధ్యవర్తులు ఉంటారు. సో పరలోకం నుండి వాళ్ళు మెసేజెస్ తీసుకొచ్చి భూలోకంలో ఉన్న రాజులకు అప్పచెప్తే భూలోకంలో రాజు మన అన్యజనులందరినీ ఏడుతూ ఉంటారు అనమాట. రైట్, అది అసలు దేవుని రాజ్యం తాలూకా ప్రక్రియ. వెన్ హిస్ కింగ్డమ్ కమ్. అయితే ఎప్పుడు వస్తుంది ఈ దేవుని రాజ్యం అనేది? ఎప్పుడు వస్తుందో ఇప్పుడు మనం చరిత్రలోకి వెళ్ళి చూద్దాం. మన 5వ కింగ్డమ్ అంటున్నారు కాబట్టి మొదటి కింగ్డమ్ దగ్గర నుంచి చూస్తే మనకి 5వ కింగ్డమ్ ఎప్పటికి వస్తుందో తెలుస్తుందండి. ప్రవచనాలు దీని గురించి ఏం చెప్తాయంటే దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయము 7వ అధ్యాయంలో డీటెయిల్డ్ గా ఉంటాయి. 2వ అధ్యాయము 7వ అధ్యాయము. ఈ దానియేలు గ్రంథంలో ఈ విషయాలు రాసి నేటికి 2600 సంవత్సరాలు అవుతుంది. 2600 సంవత్సరాల క్రితమే ఈ విధంగా భూమి అంటే ఈ రెండవ రాకడ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రపంచం, దీని గురించి అప్పుడే దేవుడు తెలియజేశాడు. మనకు 2600 సంవత్సరాలు చాలా ఎక్కువ, కానీ దేవునికి చాలా తక్కువ, 2.5 రోజులే. అందుకని ఆయన అప్పుడే చెప్పాడు అనమాట. అయితే 2వ అధ్యాయంలో ఏం చెప్పారో దానియేలు 2:1-11 వచనాలు చదవాలి. మీ అందరికీ ఈ విషయం తెలుసు. అక్కడ ఒక కళ వస్తుంది. ఆ కళలో ఒక పెద్ద విగ్రహం కనబడుతుంది. ఆ విగ్రహంలో ఇందాక మనం హెడ్డింగ్ లో చూసాం కదా, తల బంగారం ఉంది, ఛాతీ అలాగా. ఆ కళ వస్తుంది. దాని అర్థం ఆయనకి తెలియదు. ఎవరికి? ఆ రాజుగారికి, నెబుకద్నెజర్. ఆయనకి తెలియదు. ఆయన ఏం చేస్తాడు? ప్రపంచంలో ఉన్న మేధావులందరినీ పిలిచి దీని అర్థం చెప్పండి బాబు అని అడుగుతా ఉంటాడు. ఎవరు చెప్పలేరు. చెప్పకపోతే ఎవరెవరిని పిలిచాడంటే మెజిషియన్స్ ని, ఎన్చాంటర్స్ ని, సార్సరర్ మంత్రగాళ్ళని, కల్డియన్స్ ని పిలిచాడంట. కల్డియన్స్ అంటే మ్యాథమెటిషియన్స్ అంట. వీళ్ళు ఈ లెక్కలేసే వాళ్ళందరినీ పిలిచి అడిగాడు, కానీ వీళ్ళు ఎవరి దగ్గర ఆన్సర్ లేకపోతే ఏమైంది? అక్కడ నుంచి తీసుకొచ్చిన
మీకు స్టోరీ అంతా ముందే అంటే లేఖనం చాలా పొడుగు ఉంది, అదంతా చెప్తే టైం వేస్ట్ అని చెప్పడం లేదు. యూదా ప్రాంతం నుంచి తీసుకొచ్చేసిన మేధావులు ఉంటారు కదా, ఆ మేధావులను అడుగుదామని, అప్పుడు వాళ్ళు కూడా చెప్పలేకపోతే వాళ్ళని కూడా చంపేస్తాడు అనమాట. ఆ విధంగా పూనుకున్నాడు. లాస్ట్కి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు దానియేలుతో పాటు మరొక 2 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు డానియల్ కమ్స్ టు నో ద మ్యాటర్ త్రూ ద అరియోక్ అనేవాడి ద్వారా దానియేలు ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత సమయం కోసం ఎదురు చూస్తాడు. ఈ దానియేలు వాళ్ళ ఫ్రెండ్స్ ఉండే పేర్లు మిషాయేలు, అజారియా, హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి, వాళ్ళ ముగ్గురు వాళ్ళ ఒరిజినల్ పేర్లు అనమాట అక్కడ ఉండేటప్పుడు. ఇక్కడికి వచ్చాక షడ్రక్, అబేద్నెగో పేర్లు తెలుసు కదా, ఆ పేర్లు పెట్టి వీళ్ళని ఈజిప్ట్ లోకి వచ్చినాక అలాగే పిలుస్తారు. అయితే వాట్ ఈస్ ద మోస్ట్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద హ్యూమిలిటీ అండ్ మూమెంట్ ఆఫ్ సచ్ గ్రేట్ హానర్ అంటే, ఇక్కడ దానియేలు గారి గొప్పతనం గురించి చెప్పడం జరుగుతుంది. ఏమంటే, ప్రపంచంలోనే మేధావులందరినీ రాజుగారు పిలిచారు, అందరినీ చంపి పడేస్తున్నాడు, ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు అని. కానీ ఇతను ఏమంటాడంటే, ఇతను తీసుకొచ్చినప్పుడు రాజుగారిని బాగా పొగుడుతాడు. మీకు కావాలంటే అది చదువుకోవచ్చు. బాగా పొగిడి అప్పుడు చెప్తాడనమాట, ఇతను మెంటాలిటీ ఎలా ఉంటుందని, ఎంతో తనను తాను తగ్గించుకొని అంత లోతైన విషయాన్ని చెప్పగలిగిన స్తోమత ఇతనికి ఉన్నప్పటికీ ఎంతో తగ్గించుకుని ప్రవర్తించాడట. అటువంటి తగ్గింపు ఉండాలా, అంత తెలివితేటలు ఉన్నా కానీ అని మనకు నేర్పించడానికి ఆ లేఖనం ఉంటుంది. అయితే దానియేలు మొత్తానికి చెప్పడం మనకి పాయింట్, మనకి 5వ కింగ్డమ్ కాబట్టి దీని మీద ఎక్కువ మనం స్ట్రెస్ చేయడం లేదు. ఇదిగో ఇక్కడికి వచ్చేసాం చూడండి. ఈ విగ్రహం ఉన్నది కదా, తల బంగారం ఉంది, తర్వాత బాడీ ఏమొచ్చి వెండి, ఆ తర్వాత ముడుకల దగ్గర నుంచి కాపర్ అంటే రాగి, ఆ కింద యాంకిల్స్ కింద అంటే ఐరన్, క్లే మట్టితో కూడి ఉంటుంది. ఇదంతా మీకు తెలిసిన స్టోరీయా. ఆల్ ఆర్ యూ క్రిస్టియన్స్ కాబట్టి మీకేం తెలియకపోవడం ఏం లేదు. ఇది కళ. దీని మీనింగ్ ఇప్పుడు చెప్పాలి మనవాడు. వాట్ ఈస్ ద ఇమేజ్ 4 మెటల్స్ మీనింగ్, ఆ 4 మెటల్స్ దేన్ని సూచిస్తాయి అన్నది చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. తాము కనిన కళ ఇదే, భావము రాజు సముఖమున చెప్తారనమాట. ఇప్పుడు ఇది ఎవరైనా నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోండి. బంగారము తల, ఇది బాబిలోనియన్స్ ఎంపైర్ ని సూచిస్తుంది. ఇది బాబిలోనియన్ ఎంపైర్ ఎప్పుడు ఉన్నది అంటే, క్రీస్తు పూర్వము 606 నుంచి క్రీస్తు పూర్వము 538 వరకు ఉన్నది. 68 సంవత్సరాలు మొత్తం. ఈ క్రీస్తు పూర్వము క్రీస్తు శకము మనం కౌంట్ చేసేటప్పుడు క్రీస్తు పూర్వం లెక్కేస్తే కౌంట్ డౌన్ అవుతుంది, క్రీస్తు శకం దగ్గర నుంచి కౌంట్ అప్ అవుతుంది. అది గమనించండి. సో 666, 538 తక్కువ ఎలాగవుతుందండి, అప్పటి నుంచి అక్కడికి ఎక్కువ అవ్వాలి కదా అని ఆలోచించకండి, అది కౌంట్ డౌన్ అవుతుంది. రైట్. ఇది బాబిలోనియన్ది. ఇక సిల్వర్ దేన్ని సూచిస్తుంది అంటే, ఛాతీ, ఆర్మ్స్ సిల్వర్ తో చూపించాడు. ఇది మిడో పర్షియన్ ఎంపైర్ గురించి సూచిస్తుంది. అది 538 నుంచి 331 వరకు క్రీస్తు పూర్వమే. మీరు ఇక్కడికి వచ్చేయచ్చు కదా రాజేంద్ర, ఆయన పక్కన కూర్చోండి, కరెక్ట్ గా కనబడుతుంది. ఓకే. తర్వాత మూడోది బ్రాంజ్. బ్రాంజ్ అంటే యాక్చువల్లీ ఇత్తడని రాస్తారు మన బైబిల్లో, కానీ బ్రాంజ్ అంటే కంచు. ఇది బెల్లీను టైస్, కడుపు ప్రాంతము, తొడల భాగము. ఇది గ్రీక్ సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఇది క్రీస్తు పూర్వం 331 నుంచి క్రీస్తు పూర్వం 160 వరకు వాళ్ళు పరిపాలన చేశారు. చివరిగా లాస్ట్లోది కాళ్ళు, పాదాలు. ఈ కాళ్ళు పాదాలు రోమన్ ఎంపైర్ని సూచిస్తాయి, రోమా సామ్రాజ్యం. ఇది గమనించండి, ఇవన్నీ క్రీస్తు పూర్వంలో ప్రారంభం అవుతుంది రోమా ఎంపైర్, క్రీస్తు శకంలో ముగింపబడింది. గమనించండి, ఇది
160 క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం 476. అంటే ఈ 476కి 160 కలపాల, 636 అవుతుంది. ఇక్కడ మిగతా చోట్లంతా మైనస్లు చేయాలి, ఆ మీదనంతా. ఇక్కడైతే కలుపుకోవాలి. కాబట్టి అందరికన్నా ఎక్కువ ఎవరు పరిపాలించారు? ఇప్పుడు రోమన్సే పరిపాలించారు. ఇప్పుడు వీరి ఆధ్వర్యంలో దేవుని రాజ్యం, చేతితో తీయబడిన రాయ అని మీరు నేర్చుకున్నారు కదా ఇంతకుముందు, అది ఇక్కడే జరిగింది. ఇలా కాలంలోనే జరిగింది అనమాట. అంటే లోక సంబంధిత రాజ్యాలు ఉంటుండగా ఆయన రాజ్యం ప్రారంభం అవును అని చెప్తా ఉంటాం కదా, ఆ విధంగా ఇక్కడ ప్రారంభం అవుతుంది. ఫీట్ మిక్స్డ్ విత్ ఐరన్ అండ్ క్లే. అది వేళ్ళు ఏమొచ్చి ఐరన్, బంకమట్టి వేళ్ళు, ఆ ఇనుము బంకమట్టితో కలిపి ఆ కాంబినేషన్ తో తయారు చేశారంట ఆ పాదాలు, వేళ్ళును. అది చూద్దాం. ఇంకా 2:44 చదివేశారు కదా. ఇంకా ఐరన్ దేన్ని సూచిస్తుంది, ఈ మట్టి దేన్ని సూచిస్తుంది అంటే ఐరన్, ఇనుము రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా కఠినమైనటువంటి వాళ్ళు, కఠినాత్ములు అనమాట. వాళ్ళ పరిపాలన తీరు కూడా అలాగే ఉంటుంది, ఐరన్ రూలింగే ఉంటుంది. అంచేత వాళ్ళు సివిల్ రూలర్స్, వాళ్ళకి మతానికి ఏం సంబంధం లేదు. రోమీలకి మతానికి ఏం సంబంధం లేదు, వాళ్ళు సివిల్ రూలర్స్. దే ఆర్ స్టాండ్స్ ఫర్ ద ఐరన్. ఇక్కడ లేఖనంలో అలా ఉంటుంది. మరి బంకమట్టి దేన్ని సూచిస్తుంది అంటే ఇది సంఘాన్ని సూచిస్తుంది. అప్పుడు ఉన్నటువంటి సంఘం, ఇప్పుడున్న సంఘం కాదు, అప్పుడున్న క్రీస్తు సంఘం. ఎందుకంటే యేసుప్రభు వారు వీళ్ళ ఆధ్వర్యంలోనే, ఈ రోమన్ ఎంపైర్ లోనే ఈయన పుట్టాడు. చేత్తో తీయబడిన రాయి ఆయనే. ఆయన స్థాపించిన ఆ రాజ్యం విస్తరిస్తూ ఉంది. విస్తరిస్తూ ఒక స్టేజ్కి వచ్చింది 400 సంవత్సరాలకి. వచ్చినప్పటికి వీళ్ళు ఎవరితో కాంబినేషన్ అయ్యారు? రోమా సామ్రాజ్యంతో, రోమా అధినేతలతో జాయిన్ అయ్యారు. ఎవరు? మన మత గురువులు, రాజగురువులు ఒకటైపోయారు అనమాట. అవి వాళ్ళ కాంబినేషన్ లో 10 వేళ్ళు ఉంటాయి. దట్ ఎస్టాబ్లిష్డ్ క్రైస్ట్ ప్రామిస్డ్ కింగ్డమ్. మాథ్యూ 6:10 ఉంటుంది ఈ విషయం. అక్కడ ఏముంటుందంటే నీ రాజ్యం వచ్చిన గాక అని ఉంటుంది. ఇప్పుడు ఆయన రాజ్యం ఎప్పుడు రావాలి? ఆయన వచ్చినప్పుడు రావాలి. మరి ఇప్పుడు ఎప్పుడు వచ్చింది? అప్పుడు వచ్చాడు యేసు ప్రభు, రాలేదు కదా. యేసు ప్రభు ఇంకా రాలేదు. అంటే మొదటి రాకల్లో వచ్చాడు, చనిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు, ఇంకా మళ్ళీ రాలేదు. సెకండ్ కమింగ్ రాలేదు. రాకపోయినా కానీ నీ రాజ్యం వచ్చినగా అనేసి వాళ్ళే ఒక రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుని, ఆ రాజ్యం మరి మత గురువులు వీళ్ళందరూ. ఈ మత గురువులు ఏం చేశారంటే లౌకిక రాజ్యంతో కాంబినేషన్ అయ్యి మేనేజ్మెంట్ చేశారు. కానీ ఎంతలాగా అవి పచ్చిగా ఉన్నప్పుడు మట్టి ఇనుము కలిసి ఉంటాయి, కానీ మట్టి ఎండిపోయిన తర్వాత ఇనుముతో జాయిన్ అవుతుంది, అది బ్రేకప్ అయిపోతుంది. అంచేత ఆ కాంబినేషన్ దేవుడు మనకు రాసించి ఇచ్చింది కూడా అంత చక్కని ఉదాహరణతో మనకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాబట్టి ఇన్ అలయన్స్ విత్ ద రోమన్ ఎంపైర్స్ డివిజన్స్, వీళ్ళు ఈ రోమన్ ఎంపైర్ లో కలిసినప్పుడు ద ఫీట్ ఆఫ్ ఐరన్ అండ్ క్లే ఈజ్ ద హోలీ రోమన్ ఎంపైర్. ఆ రెండు కాంబినేషన్ హోలీ రోమన్ ఎంపైర్. ఇప్పుడు రోమన్ క్యాథలిక్స్ అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, వాళ్ళ పోపుల పరిపాలన ప్రారంభం అయింది. ఆ పోపులు ఎలాగ పరిపాలించారు? ప్రపంచం అంతా వాళ్ళు గుప్పెట్లో పెట్టుకొని పరిపాలించుకున్నారు. ఆ పరిపాలనని ఈ ఐరన్ క్లేతో దానియేలు గ్రంథంలో చూపించారనమాట. ఐరన్ క్లే అనేది చూపించారు. ఇకపోతే 10 వేళ్ళు ఉంటాయి కదా, 10 వేళ్ళు కాలుకి, అవి కూడా ఐరన్ క్లే కలిపినవే. కాబట్టి ఈ 10 వేళ్ళు దేన్ని సూచిస్తాయంటే దే ఆర్ ద ఇండిపెండెంట్ సపరేట్ కింగ్డమ్స్. యూరోప్ లో ఉన్నాయి ఇవన్నీ. యూరోప్ లో ఉన్న ప్రత్యేకమైన అంటే ఈ ప్రధానమైన కింగ్డమ్ తో కలగకుండా ఉన్నటువంటి 10 సపరేట్ కింగ్డమ్స్. నమస్తే. అయితే ఈ 10 వేళ్ళని కూడా ఏమంటారంటే క్రిస్టియన్డమ్ అంటారు. క్రిస్టియన్డమ్. ఈ క్రిస్టియన్డమ్కి
దే కాలనైజ్ ద హోల్ వరల్డ్ మచ్ లేటర్. ఆ తర్వాత కాలంలో ఈ ప్రపంచం అంతా ఇవి వ్యాపించాయి. ఏ ఏ పేరుతో వ్యాపించాయి? బ్రిటిష్ ఎంపైర్, ఫ్రెంచ్ ఎంపైర్, స్పానిష్ ఎంపైర్. ఈ 3 ఎంపైర్స్ ప్రపంచం అంతా రూలింగ్ చేసేవారు. సపోజ్ ఇప్పుడు ఇండియా ఆ కాలంలో ఎవరి ఆధ్వర్యంలో ఉంది? సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్తాం కదా. సో ఇండియా లాంటి దేశాలు కూడా బ్రిటిష్ కంట్రోల్లో ఉన్నాయి. అలాగే ఫ్రెంచ్ కంట్రోల్లో కొన్ని దేశాలు ఉన్నాయి, స్పెయిన్ కంట్రోల్లో కొన్ని దేశాలు ఉన్నాయి. అయితే ఈ పరిపాలకులు అందరూ క్రైస్తవులు. క్రిస్టియన్ డమ్మ అలాగ స్ప్రెడ్ అయిందనమాట. అయితే ఇప్పుడు పరిపాలకులు క్రైస్తవులు కాబట్టి ప్రపంచం అంతా క్రిస్టియన్ డమ్ అయిపోయిందని ఉండింది. కానీ ఇప్పుడు ఇండియా ఉన్నది అనుకోండి, ఇండియాలో రకరకాల మతాలు ఉన్నాయి ఆల్రెడీ. కానీ పరిపాలకులు క్రైస్తవులు అవ్వడం వలన ఇది కూడా బ్రిటిష్ కంట్రోల్లో ఉండింది. అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? మొత్తం వరల్డ్ అంతా కూడా క్రిస్టియన్ డమ్ ఉంది. అది ఏం క్రిస్టియన్ డమ్? అది ఫేక్ క్రిస్టియన్ డమ్. ఇంకా దేవుని రాజ్యం రాలేదు కదా. దేవుని రాజ్యం రాకుండానే దేవుని రాజ్యం వచ్చిందని చెప్పి వాళ్ళ పరిపాలన చేశారు ఒక కాలంలో. కాబట్టి ఇప్పుడు అసలు విషయం ప్రారంభిద్దాం. ఈ విధంగా ఈ 4 రాజ్యాలు ప్రపంచంలో స్ప్రెడ్ అయిపోయాయి. స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం రావాలా? చేతితో తీయబడిన రాయ వచ్చి ఈ 4 రాజ్యాలని పడగొట్టాలి. అది కదా లేఖనంలో ఉన్నది. 12వ అధ్యాయం 2వ అధ్యాయం 45-44. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి అన్నిటికీ నాశనం కలగదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయను. గాని ముందు చెప్పిన రాజ్యములన్నీ 4 రాజ్యాలను పడగొట్టి ఈ రాజ్యం విస్తరించడం ప్రారంభిస్తుంది. నిర్మూలన చేయను గాని అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఎత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. కరెక్ట్. ఎన్నిటిని పగలగొట్టిస్తుందో చూసావా? ఇప్పుడు దేవుని రాజ్యం అది ఆ చేతితో తీయబడిన చిన్న రాయి యేసుక్రీస్తు వేసిన చిన్న యేసుక్రీస్తుకి సూచిస్తుంది ఆ రాయం. ఆ రాయి తర్వాత అలాగా విస్తరించి మొత్తం ప్రపంచం అంతా నిండిపోయింది. అప్పుడు పెద్ద బండ అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు 2వ అధ్యాయం అయిపోయింది కదా. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం. 7వ అధ్యాయంలో కూడా మరికొన్ని డీటెయిల్స్ ఇచ్చారు ప్రభు దేవుడు. 7వ అధ్యాయంలో కూడా కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు మనకి. 7వ అధ్యాయంలో ఏమి ఇస్తారంటే 1-2 వచనాలు. బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగాను. అతడు తన పడక మీద పరుండి ఒక కలకని ఆ కళ సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాశాను. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసిరట నాకు కనబడెను. సముద్రం మీదకి గాలి విసిరింది ఆకాశంలో నలుమూలల నుండి అని చెప్పి ఉంటుంది. ఇది మామూలుగా మనం ఆలోచిస్తే ఏదో సైక్లోన్ వచ్చింది కావాలో అనుకుంటాం, కానీ అది ప్రవచనం. సైక్లోన్ గురించి చెప్పరు ప్రవచనంలో ఏదైనా కానీ ప్రకటన గ్రంథంలో ఏం రాశారు? క్రీస్తుకి సంబంధించిన ప్రవచన సారం ఏదనగా క్రీస్తుని గురించి ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆ ప్రవచనం కూడా క్రీస్తుని గురించింది అయి ఉండాలి కదా డెఫినెట్ గా ఈ ప్రవచనం కూడా. ఎందుకంటే లేకపోతే ఆ ప్రకటనలో చెప్పిన దానికి విరుద్ధం అయిపోతుంది. కాబట్టి ఇది న్యాచురల్ గా ప్రకృతిలో వచ్చిన గాలి, అదేదో సముద్రం మీద తుఫాన్ వచ్చింది అట్లా అనుకోవడానికి వీల్లేదు. సముద్రం దేన్ని సూచిస్తుంది అంటే ప్రపంచాన్ని సూచిస్తుంది. ఆకాశం దేన్ని సూచిస్తుంది? రిలిజన్ మతాన్ని సూచిస్తుంది. సో మత సంబంధమైన ఒక ఊపు 4 పక్కల నుంచి, భూమి 4 వైపుల నుంచి వస్తుంది. 4 పక్కల నుంచి వచ్చే గాలితో సూచించాడు కదా. 4 టైప్స్, 4 గుర్తుపెట్టుకోండి. వచ్చి ఈ భూమి మీద ఉన్న సముద్రం మనుషుల్ని సూచిస్తుంది, ప్రజలు. సో ప్రజల మీదకు వీస్తుంది ఈ గాలి అంతా. ఇది ప్రజల మీద గాలి వీచడం ఏంద్ర బాబు, ఇదేదో సైక్లోన్ లాగా ఉన్నా అనుకోకండి. ఇది ఏంటంటే ఇంతకు ముందు మనం పాఠాల్లో నేర్చుకున్నట్టుగా 4 winds, పొలిటికల్, సోషల్, ఎకనామిక్ అండ్ రిలీజియస్ అని మనం ఇంతకుముందు నేర్చుకున్నాం ముందు పాఠాల్లో. అందుకనే పాఠాల లైన్ మీద మనం వెళ్ళాలి, అప్పుడు మనకు కన్ఫ్యూషన్ ఉండదు. రాజకీయ వ్యవస్థ, పొలిటికల్ సిస్టమ్స్, సోషల్ వ్యవస్థ, సాంఘిక వ్యవస్థ, తర్వాత ఎకనామిక్, బ్యాంకింగ్ వ్యవస్థ, తర్వాత రిలీజియస్, మత సంబంధమైన. ప్రపంచం అంతా ఈ 4తోనే పరిపాలింపబడుతుంది.
ఈ నాలుగుట్లో ఎప్పుడైనా ఒడిదుడుకులు వచ్చాయనుకోండి, ఆటోమేటిక్ గా ప్రపంచం అల్లకొల్లాలం అయిపోతుంది. ఇవాళ ఇరాన్ అమెరికా యుద్ధం అవుతుంది, ఏది డిస్టర్బ్ అవుతుంది చెప్పండి? ప్రతి ఎకనామిక్ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఆడవాడి ఉదయం ఖత్తర్ నుంచి ఎవరో చెప్తారో వాళ్ళు $150 అయిపోతుంది బ్యారెల్. ఇప్పుడు ఇంతకుముందు 36 33 అంతా ఉండింది, బ్యారెల్ $150 అయిపోయే అవకాశం ఉంది. ఇంకో 2 వీక్స్ యుద్ధం కొనసాగుతా అంటాడు. అది 150 అయిపోతే మనకు 250 పెట్రోల్ అయిపోద్ది లీటర్కి. సో ఎకనామిక్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వస్తుంది ఈ యుద్ధం వల్ల. సో దానివల్ల ఎవరు ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు? హోల్ వరల్డ్ ప్రజలందరూ దీనికి ఎఫెక్ట్ అవుతున్నారు. ఒట్టి ఎకనామిక్ సిస్టమ్ లోనే ప్రాబ్లం ఉంటే. ఇప్పుడు రిలీజియస్ సిస్టమ్ లో ప్రాబ్లం ఓన్లీ ఇండియాలో ఉంది. ఇండియాలో రిలీజన్ ఏం చేస్తున్నారు? ఒక రిలీజన్ హైట్ చేసి ఇంకా రిలీజన్ తొక్కేలా చూస్తారు. ఇక్కడ ఇండియాలో ఈ ఫ్రస్ట్రేషన్ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఇరాన్ వార్ వల్ల ఎకనామిక్ దెబ్బతింటుంది. ఇక సోషల్ సిస్టమ్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలు కాలుతో తొక్కేద్దాం, కొండలందరినీ కాలుతో తొక్కేద్దాం, కులవంలో పై అధికారంలోకి ఉన్న ఇది సోషల్ సిస్టమ్. ఈ సిస్టమ్ లో ఒడిదుడుకులు ఆల్రెడీ ఉన్నాయి. పొలిటికల్ సిస్టమ్ మరి మీరు చెప్పాల్సిన లేదు. ప్రతి రాజకీయ నాయకుడు ఒక ఏమంటారు దాన్ని, దొంగలు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు? స్వార్థ ప్రయోజనం కోసం ఏమైనా చేసేయగలరు పొలిటికల్ లీడర్స్. ఈ ఈ డిస్పారిటీస్ ఎట్లా వచ్చాయి? ఈ డిస్పారిటీస్ ఆల్రెడీ గాలి వీస్తున్నట్టేనా ప్రపంచం నుంచి? ప్రపంచంలో 4 వైపుల నుంచి గాలిలు వచ్చేసాయి, ఆల్రెడీ వచ్చేసి ఊపుతున్నాయి మనందరినీ. సో దిస్ మీన్స్ వాట్? కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ అస్. మన చేతుల్లోనే ఉంది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని ఉదయం ఇందాక నుంచి చెప్తున్నాం కదా, ఫస్ట్ పేజీ దగ్గర నుంచి. దేవుని రాజ్యం మన మధ్యలోనే ఉంది, దేవుని రాజ్యం మన చేతిలోనే ఉంది, దేవుని రాజ్యం నీ రాజ్యం వచ్చును కాక అని ప్రార్థన చేస్తున్నాం. వచ్చేసినట్టే, వచ్చేసి ఇవన్నీ కదిలిస్తుంది. లేఖనం 2600 సంవత్సరాల క్రితం దానియేలు గారికి వచ్చిన లేఖనం అది. అప్పుడు చెప్పారు ఇప్పుడు పరిస్థితి గురించి. కదిలిస్తుంది. కాబట్టి ఈ లేఖనాలు ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా ఒక పక్క మనకి జనరల్ నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటేనే బైబిల్ అర్థం అవుతుంది. బైబిల్ని అర్థం చేసుకోవాలంటే జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఇది లేకుండా అది, అది లేకుండా ఇది అవ్వదు. సో బైబిల్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఫ్రమ్ యాడమ్ టు సెకండ్ యాడమ్. ఆదాం దగ్గర మనం ఏం కోల్పోయామో? డొమినియన్ కోల్పోయాం, అంటే ప్రపంచాన్ని పరిపాలించే ఆధిపత్యాన్ని కోల్పోయాం యాడమ్ దగ్గర. తిరిగి రెండో యాడమ్ ద్వారా మనం ప్రపంచంలో ఆధిపత్యం సాధించాలి. అప్పుడు మనం సంపూర్ణంగా దేవుని రాజ్యంలోకి వచ్చినట్లు లెక్క. అంటే ప్రపంచపు హిస్టరీయే కదా బైబిల్లో రాశారు. సో బైబిల్ని మీరు అర్థం చేసుకోవాలంటే వరల్డ్ హిస్టరీ తెలియాల. వరల్డ్ హిస్టరీని ఒక పక్క అబ్జర్వ్ చేస్తూ బైబిల్ స్టడీ చేసుకున్నప్పుడు కాంబినేషన్ కరెక్ట్ గా కుదురుతుంది మీకు. రైట్. కాబట్టి ఈ 4 గాలులు ఏంటో మీకు ఇప్పుడు అర్థమైంది. అర్థమైంది కదా? 4 యూనివర్సల్ వరల్డ్స్, 4 రాజ్యాలు ఈ విధంగా పోతాయి. ఇక ఈ సముద్రంలో నుంచి 4 రకాల మృగాలు బయటకు వస్తాయి. జంతువులు 4 మృగాలు బయటకు వస్తాయి. అప్పుడు ఆ మృగాలు ఏంటో మనం తెలుసుకుందాం. దానియేలు 7వ అధ్యాయంలో ఉన్నాయి. ఇదిగో మొదటి మృగము బీస్ట్ 1. బీస్ట్ అంటే మృగము. బీస్ట్ 1 ఏంటంటే దేన్ని సూచిస్తుంది? బీస్ట్ 1 ఏమంటారు? సింహం. సింహం, సింహాన్ని. లయన్. దానికి 2 రెక్కలు ఉంటాయి, పక్షిరాజు రెక్కలు ఉంటాయి 2. మొదటిది సింహం పోలి ఉన్నది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉండేనా? ఆగు ఆగు. సింహం దేన్ని సూచిస్తుంది? బలం, పవర్, ఆధిపత్యం. ఓకే. పక్షిరాజు లెక్కలు అంటే గద్ద. అది ఎక్కడ ఎగురుతుంది? ఇక్కడ ఎగురదు, చాలా హైట్ లో ఎగురుతుంది. ఎందుకు ఆ గద్ద రెక్కలు సింహానికి తగిలించారంటే వాళ్ళ పేరు ప్రఖ్యాతులు అంత హై లెవెల్లో ఉండేవి. ఎప్పుడు బాబిలోనియన్ సామ్రాజ్యంలో వారి పేరు ప్రఖ్యాతులు వెరీ టాప్ మోస్ట్ పేరు ప్రఖ్యాతులు సంపాదించారు బాబిలోనియన్స్. వాళ్ళు ప్రపంచం అంతా వాళ్ళ ఆధిపత్యం చేశారు. వాళ్ళ బలం ముందు ఎవడైనా సరే బలదుడు. అలాగా ఆ కాలంలో వారిని సూచిస్తూ మొదటి ఉండింది. వాళ్ళ కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ రాజ్యాలన్నీ పడిపోయాయి. ఇందాక మీరు ముందు పేజెస్ లో చూసారు ఆ రాజ్యాలన్నీ ఎలా పడిపోయాయి. సో బాబిలోనియన్ పడిపోయిన తర్వాత బాబిలోనియన్ పడగొట్టింది 2వ మృగం వచ్చి పడగొట్టింది. 2వ మృగం ఏమై ఉన్నది? మిడో పర్షియన్. ఇది ఒక ఎలుగుబంటి. చదువు బాబు, 7వ అధ్యాయం 5వ వచనం చదువు ఒకసారి.
రెండవ జంతువు ఎలుగుబంటిని పోలి ఉన్నది. ఆ, అది ఒక పార్శ్వము మీద పండుకొని ఆ, తన నోట పండ్ల మధ్య 3 పక్కటెముకలను పట్టుకొని ఉన్నది. ఆ, అది కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి స్టోరీ. ఎలుగుబంటికి ఒక లక్షణం ఉంటుంది. ఆ ఎలుగుబంటి ఏం చేస్తుంది అంటే ఎవరినైనా చంపాలంటే మీద పడి కరిచేయడం రక్కేయడం అట్లాగేం చేయదంట. దాని చేతులతో ఇలా పట్టుకుంటుంది, కౌగులించుకుంటుంది. ఆ పట్టు నుంచి వీడు విడిపించుకోలేడు ఎవడైనా కానీ, జంతువైనా మనిషి అయినా. ఎంతలాగా పట్టుకుంటుందంటే మనకి స్లోగా ఊపిరి ఆగిపోతుంది. ఊపిరి తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వనంత గట్టిగా అది పట్టుకుంటుందండి. ఎందుకు ఇందాక సింహాన్ని చూపించి ఇప్పుడు ఎలుగుబంటిని చూపించాడు, అన్ని సింహమే చూపించవచ్చు కదా అని మనం అనుకుంటాం కదా, అందుకని డీటెయిల్ గా తెలుస్తున్నాయి. సో అది గట్టిగా కౌగిలించుకోవడం ద్వారా మనకు ఊపిరి ఆగిపోయి స్లోగా చచ్చిపోతాం. ఇప్పుడు దీన్ని ఎందుకు చూపించారంటే ఇది ఒక మిలిటరీ టాక్టిక్స్ అంటే, ఇది మిడో పర్షియన్ సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఈ మిడో పర్షియన్ రాజ్యం మిలిటరీ టాక్టిక్స్ ఏంటంటే ఇది ఏ రాజ్యం మీద దాడి చేయాలనుకుంటుందో ఆ రాజ్యం చుట్టూ వీళ్ళ సైన్యాన్ని పెట్టి ఆ రాజ్యానికి ఆహారము నీరు ఏమి వెళ్లకుండా చేసేస్తుందట. కొన్ని నెలల పాటు చేసేస్తే వాళ్ళు ఉన్న రిజర్వ్స్ అన్ని వాడేసుకుంటారు. తర్వాత మరి రిజర్వ్స్ ఉండవు. సో ఆకలితో స్లోగా వాళ్ళు చచ్చిపోతారు. ఆ కండిషన్ లోకి వెళ్ళాక వీళ్ళు ఆ రాజ్యాన్ని స్వాధీనం జంగిస్ ఖాన్ అలాగే చేసేవాడు. వీళ్ళు కూడా అంతే. కాబట్టి మిడో పర్షియన్ రాజులు ఆ విధంగా రాజ్యాన్ని ఆధిపత్యంలోకి తీసుకొని వచ్చేవారు. దానికి సూచనగా ఎలుగుబంటిని పెట్టారనమాట. అయితే ఈ మిడో పర్షియన్ ఎలుగుబంటి అవ్వాలని రూల్ ఏముంది? వీడి నోట్లో 3 ఎముకలు ఉన్నాయి. దాని అర్థం ఏమి అని మీరు ఆలోచించవచ్చు. ఈ 3 ఎముకలు ఏమిటంటే వీడు ఏ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడో చూడండి. ఒకటి ఈజిప్ట్ రాజ్యం, రెండోది లిడియన్ రాజ్యం, మూడోది బాబిలోనియన్ రాజ్యం. ఈ 3 రాజ్యాలని వీడు ఈ విధంగానే క్యాప్చర్ చేశాడు. మిడో పర్షియన్స్ ఏ విధంగా? టైట్ ఫిట్టింగ్, ఆ పట్టుకోవడం ద్వారా మొత్తం రాజ్యాలను స్వాధీనం చేసుకున్నాడట. కాబట్టి ఈ డివైన్ అథారిటీ ప్రకారమే ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. దేవుడు మనకు ముందే తెలియజేస్తున్నాడు అంటే దేవుని ప్రణాళికలో వీళ్ళందరూ ఉన్నారు. ఈ మిడో పర్షియన్ రాజ్యం కానీ లేకపోతే బాబిలోనియన్ రాజ్యం కానీ. 3వ రాజ్యం ఏందో చూద్దాం. అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువు, దానియేలు 7:6 చదువుతున్నారు. అదే అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూచితిని. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలు ఉండేను. ఇది చూడండి, ఒక చిరుతపులి చూశారు, 4 రెక్కలు ఉన్నాయి. ఇందాక 2 రెక్కలే ఉన్నాయి, ఇప్పుడు 4 రెక్కలు ఉన్నాయి. దానికి 4 తలలు ఉండేను. చిరుతపులి వేగంగా పరిగెత్తుతుంది కదా, అది మనందరికీ తెలుసు. సో ఇది ఎవరిని సూచిస్తుంది? మిడో పర్షియన్ రాజ్యం తర్వాత వచ్చింది గ్రీక్ రాజ్యం. చరిత్రలో ఇవన్నీ జరిగిపోయాయి కాబట్టి మనకు క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. మిడో పర్షియన్ రాజ్యం గారు గ్రీక్ వచ్చాడు. గ్రీకులో అత్యంత వేగంగా ప్రపంచాన్ని దొలగొట్టేసిన ఆయన ఎవరు? అలెగ్జాండర్. సో అలెగ్జాండర్ ఒక 33 సంవత్సరాలకే ప్రపంచంలో మొత్తం చాలా భాగాన్ని ఆక్యుపై చేశాడు. చాలా స్పీడ్ గా ఒకదాన్ని ఒకటి స్వాధీనం చేసుకున్నాడు. అందుకని అక్కడ చిరుతపులి వేశాడు. ఇకపోతే అలెగ్జాండర్ ఒక్కడే ఇదంతా చేశాడా అంటే కాదు. అలెగ్జాండర్కి నిజానికి వారసులు ఎవరు లేరంట. ఎందుకంటే ఆయనే చాలా చిన్నవాడు కదా, వయసు తక్కువవాడు. అలెగ్జాండర్ దగ్గర 4 వీళ్ళు ఉండేవాళ్ళు, ఏమంటారు సామంతులు. వాళ్ళకి ఏదో చెప్పారండి పేరు, ప్రిన్సిపల్ జనరల్. జనరల్స్ ఉండేవారు, 4 జనరల్స్ ఉండేవాళ్ళంట ఆయన దగ్గర పనిచేయడానికి. ఈ 4తో కలిసి ప్రపంచం అంతటిని అంత షార్ట్ టైంలో ఓవర్కమ్ చేయడానికి ఆయనకి అవకాశం కలిగింది. ఇకపోతే ఆ 4 పేర్లు కూడా ఉన్నాయి, చూద్దాం. ఇదో వీళ్ళు. ఒకరు కెసెండర్, ఇతను మాసిడోనియా అండ్ గ్రీక్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇక లైసిమకస్ అనే ఆయన ఆసియా మైనర్ నేను టారిస్ అనే ప్రాంతాన్ని ఈయన స్వాధీనం చేసుకున్నాడు. 3వవాడు సెల్యూకస్ నెక్టార్ అంటారు. ఇతనేమిటి మెసొపొటేమియాని సిరియాని స్వాధీనం చేసుకున్నాడు. 4వవాడు టాలమీ అంటారు ఇతను ఈజిప్ట్ని పాలస్తీనాని స్వాధీనం చేసుకున్నాడు. సో ఈ 4 జనరల్స్ తో కలిసి అలెగ్జాండరు
విస్తృతంగా ప్రపంచాన్ని స్వాధీనం చేసేసుకున్నాడు. అయితే మూడు రాజ్యాలు పోయాయి కదా, ఇప్పుడు 4వ రాజ్యం రావాలి. ఈ 4వ రాజ్యం అత్యంత భయంకరమైన, అత్యంత కిరాతకమైన రాజ్యం. దీనికి బొమ్మ కూడా ఏదో విచిత్రంగా బొమ్మ ఉంటుంది. పిమ్మట రాత్రి ఏదో నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయము కరమునగు 4వ జంతువు ఒకటి కనబడాను. అది తనకు ముందుగా నుండి ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించు తుత్తునీయులుగా చేయొచ్చు. ఇవి ఇనుప దంతాలు ఉన్నాయి అంటే ఇది రోమన్ ఎంపైర్ కాలంలో అత్యంత క్రూరమైన మనస్తత్వం కలిగిన మనుషులు పరిపాలన చేశారు. వాళ్ళు ఇనుప దంతాలు అంటే వీళ్ళు యాక్చువల్లీ వీళ్ళ కాలంలో ఐరన్ తో ఆయుధాలు తయారు చేయడం నేర్చుకున్నారంట. వీళ్ళు ఐరన్ తో ఆయుధాలు తయారు చేయడం వల్ల అంతకు ముందున్న వాళ్ళందరూ మరి ఏం ఆయుధాలు వాడారో తెలియదు, కానీ వీళ్ళ ఆయుధాల ముందు వాళ్ళ ఆయుధాలు ఎందుకు పనికిరాలేదు. వీళ్ళు ఆ విధంగా కొత్త ఆయుధాలతో ఐరన్ తో వాళ్ళు అటాక్ చేసి రాజ్యాలని స్వాధీనం చేసుకునేవారంట. తర్వాత వీళ్ళ కాలంలో ఏమవుతుందంటే వీళ్ళకి 10 సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రోమ్ దగ్గరకు వచ్చేసరికి మీరు మట్టిను ఐరన్ మట్టి కలిపి ఉంటాయి కదా పాదాలు, అక్కడ 10 వేళ్ళు ఉంటాయి పాదానికి. 10 వేళ్ళు దేన్ని సూచిస్తే అంటే వీళ్ళ రాజ్యంలో 10 డివిజన్స్ ఉండేవి. ఆ 10 డివిజన్స్ ని ఎలా సూచిస్తారు అంటే 10 కొమ్ములు ఉంటాయి అనుకుంటాను, చెప్తాను. పాలస్తీనా హ్యాడ్ హెరోడ్స్. ఈ ఉదాహరణకి 10 రాజ్యాలు ఎలా ఉండేవంటే పాలస్తీనాలో పరిపాలన చేసే వాళ్ళందరినీ హెరోదులు అనేవారు. ఎవడు రాజు అయితే వాడు. ఈజిప్ట్ లో వాళ్ళందరినీ ఫరోలు అనేవారు. రాజు ఎవడైతే అవని వాడు ఫరో అవుతాడు. అలాగా ఇక్కడ ప్రధానమంత్రి ఎవరైనా కానీ ప్రధానమంత్రి అవుతాడు ఇండియాలో. అట్లాగనమాట వాళ్ళకి ఒక రూలింగ్ సిస్టమ్ ఉండింది. ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు పరిపాలన చేసుకుని వెళ్ళిపోయేవారు ఆ 10 డివిజన్స్ లో కూడా. కాబట్టి వాట్ డస్ దిస్ రిప్రజెంట్ అంటే Roman Empire after represents the passage from time to time, Roman Empire after which something happened. వీళ్ళకి ఇందాక మనం 10 వేళ్ళు అనేవి విగ్రహం దగ్గర చూసాం 2వ అధ్యాయంలోది. 10వ అధ్యాయంలో 10 వేళ్ళు కాదు, 10 కొమ్ములు. 10 కొమ్ములు సూచిస్తాయి. ప్రతి కొమ్ము కూడా ఒక రాజ్యాన్ని సూచిస్తుంది. ఓకే సార్. ఇప్పుడు ఈ 10 కొమ్ములు 10 రాజ్యాలను సూచిస్తూ ఉంటుండగా అందులో ఒక చిన్న కొమ్ము వస్తుంది బయటికి. ఒక చిన్న కొమ్ము వస్తుంది. ఈ చిన్న కొమ్ము బయటకు వచ్చినప్పుడు 3 పెద్ద కొమ్ముల్ని ఆపి. సో ఇప్పుడు 10 కొమ్ములు మనం చూసాం కదా. 10 కొమ్ముల్లో ఒక చిన్న కొమ్ము వస్తుంది. స్క్రీన్ మీద చూడండి, లిటిల్ హార్న్ అని పడింది. ఈ యారో వేసిన దగ్గర, రైట్ యారో వేసిన దగ్గర మీరు కొంచెం జరుపుకోండి సీట్. లిటిల్ హార్న్ అని ఉంటుంది. చిన్న కొమ్ము ఒకటి వస్తుంది. ఆ చిన్న కొమ్ము ఏం చేస్తుందంటే ఆ చిన్న కొమ్ము ఎవరంటే బిషప్ ఆఫ్ రోమ్. అప్పుడంతా వాళ్ళు బిషప్లే, వాళ్ళు పోపులు గిపుట్లు కాదు. బిషప్ అంటే హెడ్ ఆఫ్ ద చర్చ్, సంఘానికి అధిపతి, ఎల్డరా. వాళ్ళు సంఘానికి అధిపతిగా ఉండేవారు. వాళ్ళు బిషప్ ఆఫ్ రోమ్. అంటే మిగతా ఊర్లకు కూడా బిషప్లు ఉన్నారు, కానీ బిషప్ ఆఫ్ రోము ప్రత్యేకంగా ఇడు జాయిన్ అయ్యాడు ముందు. అది చిన్న కొమ్ము. ఆ చిన్న కొమ్ము పైకి వచ్చింది ఏం చేసిందంటే ఆ పక్కనున్న 3 కొమ్ముల్ని పెకిలించి వేసింది. ఆ 3 కొమ్ములు ఏమంటే అది చూద్దాం. క్లెవర్ మెథడ్స్ యూజ్డ్ బై ద బిషప్ ఆఫ్ రోమ్ టు గెయిన్ ద పవర్. ఈ బిషప్ ఆఫ్ రోమ్ చాలా తెలివితేటలు ఉపయోగించాడట అధికారం స్వాధీనం చేసుకోవడానికి. రోమన్ ఎంపైర్ టు ది గ్రేట్ డెవిల్ క్లెయిమ్స్. దేవుడు నన్ను పంపించాడు, దేవుడు చేత నేను పంపబడ్డాను, దేవుని అధికారం నాకు ఇచ్చారు అని చెప్పి వాడు అందరిని మోసగించి అథారిటీ సంపాదించాడు బిషప్ ఆఫ్ రోమ్. తర్వాత దిస్ వాజ్ బార్న్ ఇన్ పాపసీ. అక్కడి నుంచి పాపసీ అనేది ప్రారంభమైంది. పాపసీ అంటే తండ్రి అని అర్థం. కాబట్టి అక్కడ బిషప్ కాస్త పోప్ అయ్యాడు. ఓకే.
అయితే ఇది ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తు శకం 799, ఈ క్రీస్తు శకమే 799. అక్కడి నుంచి ఈయన ఆధ్వర్యంలో వచ్చింది హోలీ రోమన్ ఎంపైర్. అప్పటి వరకు రోమన్ ఎంపైర్ ఉండేది, అది కాస్త ఇప్పుడు హోలీ రోమన్ ఎంపైర్ అయ్యింది, పరిశుద్ధ రోమా రాజ్యం. ఎందుకు? పోప్ గారు పరిపాలిస్తున్నారు కాబట్టి. ద చర్చ్ వాజ్ రూలింగ్ బిఫోర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్. యేసు ప్రభు వారు రెండవ రాకడలో ఆయన లోకాన్ని పరిపాలించవలసిందిగా అక్కడ ఉన్నది దేవుని ఉద్దేశమైగా. వీళ్ళేం చేశారంటే యేసు రాక మునిపే ప్రపంచాన్ని పరిపాలించే పరిస్థితికి వచ్చేసారు. సో ఈ విధంగా వీళ్ళు ప్రపంచాన్ని పరిపాలిస్తూ వీళ్ళు పెట్టుకున్న పేరేమంటారు? హోలీ రోమన్ ఎంపైర్, పరిశుద్ధ రోమా సామ్రాజ్యం అని చెప్పి పెట్టుకున్నారనమాట. కాబట్టి ఈ విధంగా వీళ్ళు ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత దానియేలు 7:9 ఏముందో చూద్దాం. చూడండి సార్, 7:9. 7:9. ఇంకా సింహాసనములను వేయుట చూచితని మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చ వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వలె మండుచుండెను. ఇది దేన్ని సూచిస్తుంది అంటే గాడ్ ది ఫాదర్, తండ్రి అయిన దేవుని సూచిస్తుంది అది ఆ వచనం. 12వ వచనంలో చూడేముందో, 12. మిగిలిన నా జంతువుల ప్రభుత్వం తొలగిపోయాను, సమయం వచ్చే వరకు అవి సజీవుల మధ్య ఉండాలని ఒక సమయం ఒక కాలం నాటికి ఏర్పాటయ్యింది. ఆ సమయం వచ్చేంత అక్కడ దేవుని రాజ్యం ప్రారంభం అయింది. పరలోకంలో ఇప్పుడు కొంతమంది జెహోవా విట్నెసెస్ ఏం చెప్తారు, పరలోకంలో దేవుని రాజ్యం స్టార్ట్ అయిపోయింది అది ఇది అని చెప్తా ఉంటారు. మనకు అర్థం కాదు వాళ్ళు చెప్పేది. ఇక్కడ లేకుండా మేము చెప్తుందో చూడండి. అక్కడ యాన్షియంట్ డేస్ లో ద సింబల్ రిప్రజెంటింగ్ ది గాడ్ ద ఫాదర్ గివింగ్ జడ్జిమెంట్. దేవుడు తండ్రి అని దేవుడు తీర్పు తీర్చేశాడు. అక్కడ ఆ తీర్పు ప్రకారం ఏమవుతుంది, లోకంలో ఉన్న 4 బీస్ట్లు లయం అయిపోయాయి. ఇందాక మనం చెప్పుకున్న 4 బీస్ట్లు లయం అయిపోయాయి. బబులోను, గ్రీకు, రోము 4 నాశనం అయిపోయాయి. దేవుని రాజ్యం ఎస్టాబ్లిష్మెంట్ ప్రారంభం అయిపోయింది. రాజ్యం మరి ఎలాగా చిన్న రాయిగా ప్రారంభమైన రాజ్యం అలాగా పెద్ద పెద్దది అయిపోతూ లోకం అంతా నింపేస్తుంది. లైక్ ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ విత్ ద క్రౌడ్స్ ఆఫ్ హెవెన్ అండ్ కేమ్ ఇన్ ద యాన్షియంట్ డేస్ అండ్ దే బ్రాట్ హిమ్ నియర్ ఫర్ బిఫోర్ హిమ్. చూడండి 7:13 ఏదైనా రాశారు. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సమ్ముఖమునకు తేబడెను. గమనించండి, మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు. అదే అనమాట. అప్పటికి యేసు ప్రభు రాలేదు కదా, దానియాలు రాసిన కాలానికి యేసు ప్రభు లేడు అని మనుష్య కుమారుని పోలిన ఒకడు అంటే మనిషి. యేసు ప్రభు నరునిగా భూమి మీదకి వచ్చాడు, చేయవలసిన కార్యాలు చేశాడు, మళ్ళీ పైకి వెళ్ళాడు. అక్కడి నుంచి అది చెప్తున్నాడు. మనుష్య కుమారుని పోలిన ఒక ఆయన వచ్చి ఏం చెప్తాడు, ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సమ్ముఖమునకు తేబడెను. తండ్రి అని దేవుని ముందుకు తేబడును. ప్రధాన యాజకుడు బొచ్చులో బ్లడ్ పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు కదా. ఈ మనిషి కుమారుడు బలియాగం చేసిన బ్లడ్ పట్టుకుని తండ్రి అని దేవుని దగ్గరికి వెళ్ళాడు. అది చెప్తుంది ఆ లేఖనం ఇండైరెక్ట్ గా. సార్ తండ్రి అని దేవుడు, రైట్. 7:14 చదివాను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషల మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను కదా. ఎవరికి? ఈ పట్టుకుని వెళ్ళడానికి మనిషి కుమారునికి మొత్తం పవర్స్ అన్ని అప్పుడు వస్తాయి. అప్పుడు ఆయన తండ్రితో సమానుడు అవుతాడు తప్పించి అప్పుడు కూడా తండ్రి కుమారుడే. నరుడుగా ఉండినప్పుడు ఆయన తండ్రితో సమానుడు కాదు. అప్పుడు ఈ విజయవంతంగా సారీ సార్, చాలా అందులో చాలా కష్టం. ఈ మనిషి కుమారుడు పైకి వెళ్ళిన తర్వాత తండ్రి ఆయనకి ఇచ్చే ఆధిక్యత ఏంటో ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఏం ఆధిక్యత ఇచ్చాడు? విజయవంతంగా ఆయన తన రక్తాన్ని తీసుకొని పైకి వెళ్ళి ఇచ్చారు కాబట్టి ఆయన ఏం పొందుకుంటున్నాడు?
ఏం పొందుకుంటున్నాడు సార్? అదే సార్, ఇంత ఆయా భాషలు మాట్లాడేవారు ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడింది. సమస్తము ఆయనకు అప్పుడు వస్తాయి. ఇప్పుడు ఈయన దేవుని రాజ్యాన్ని స్థాపించాలన్నమాట. ఆయన అక్కడే ఉంటాడు, ఆయన దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఎలాగ స్థాపిస్తాడో చూద్దాం. ఎస్, హీ విల్ బి ద 5th యూనివర్సల్. ఎక్కడ సార్? హూ ఈజ్ దిస్? ఆయన యేసు ప్రభు. చెప్పాను కదా నేను, అంటే అక్కడ చదవకుండా మామూలుగా చెప్పేస్తున్నాను. ఇంకా పైకి వెళ్ళాలా? అదే హూ ఈజ్ దిస్, ఆ మనిషి కుమారుడు ఎవరు అంటున్నారు. మనిషి కుమారుడు ఎవరు అంటే ఆయన ప్రభు అయిన క్రీస్తు. జీసస్ అవర్ లార్డ్ హూ ఇస్ బ్రాట్ టు ద హెవెన్లీ ఫాదర్. హెవెన్లీ ఫాదర్ దగ్గరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్ళారు. దెన్ వాట్ ఈజ్ ఎల్స్ సీ కంటిన్యూ 14వ వచనంలో అప్పుడు ఆయనకి ఆధిపత్యం మొత్తం, ప్రపంచంలో ఆధిపత్యం మొత్తం ఇవ్వబడింది. హీ విల్ రిసీవ్ ద డొమినియన్ ఆఫ్ గ్లోరీ అండ్ కింగ్డమ్. ఆయన మహిమను, ఆధిపత్యాన్ని, ప్రపంచపు ఆధిపత్యాన్ని అప్పుడు ఆయన పొందుకున్నాడు. అండ్ నేషన్స్ విల్ సర్వ్ హిమ్. ప్రతి దేశము కూడా ఆయన్ని అనుసరిస్తూ ఉంటుంది. హీ విల్ బి ద ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్. ఆయన అక్కడ నుంచి నిత్య రాజ్యం అక్కడ ప్రారంభం అవుతుంది అనమాట. ఎప్పటికీ నిలిచి ఉండే రాజ్యం. అదే అక్కడ చేత్తో తీయబడిన రాయ చెప్పిన స్టోరీయే ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి హీ విల్ బి ద 5th యూనివర్సల్ కింగ్డమ్. అక్కడ నుంచి 5వ రాజ్యం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు 4 రాజ్యాలు అయిపోయాయి కాబట్టి 5వ రాజ్యం అక్కడే ప్రారంభం అవుతుంది. ఒకసారి 27వ వచనం చదువు. ఆకాశం అంతటి కిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును. ఆకాశం కిందనున్న రాజ్యాలు గమనించండి. ఆకాశం కిందనున్న రాజ్యాలు భూమి మీద రాజ్యాలు. భూమి మీద ఎవరెవరో యేసు ప్రభు డైరెక్ట్ గా కూర్చుని ఒక సీట్ లో కూర్చుని పరిపాలన చేయడు. భూమి మీద ఏ ప్రాంతపు రాజు ఆ ప్రాంతంలో పరిపాలన చేస్తూ ఉంటాడు. బట్ హీఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పైన ఉంటాడు ఆయన. మళ్ళీ చదవండి అది. ఆకాశం అంతటి కిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. గమనించండి, మహోన్నతుని పరిశుద్ధులు ఎవరు? వాళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి ఉన్నటువంటి విశ్వాస వీరులు. ఇంత ముందు పాఠాలు మీరు విన్నట్లయితే భూమి మీద ఎవరు పరిపాలన చేస్తారు? ఇజ్రాయేలీట్స్, విశ్వాస వీరులు పరిపాలన చేస్తారని మనం తెలుసుకున్నాం. మహోన్నతుని పరిశుద్ధులు, వాళ్ళ పరిశుద్ధులు అని కదా అంటున్నాం మనం. వాళ్ళ పరిపాలన చేస్తారు. ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? పైనుంచి వస్తాయి. పైన ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. రైట్. యేసు ప్రభు గారు ఇప్పుడు పైకి వెళ్ళిపోయారు కదా సార్. పైన ఉన్నాడు. ఆయనకు సమస్త ఆధిపత్యం ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆయన ఆధిపత్యం ఇచ్చాడని ఆయన మళ్ళీ కిందకు వచ్చేసి ఒక సీట్లో కూర్చోడు. కిందన ఎవరున్నారు? మహోన్నతులు, పరిశుద్ధులు ఉన్నారు. ఆ పరిశుద్ధులు పరిపాలన చేస్తారు ఆకాశం కిందనున్న రాజ్యాలు. ఆ పరిపాలన చేస్తున్న వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పైనుంచి వస్తాయి. ఆ ప్రకారం వాళ్ళు పరిపాలన చేస్తారు. అది దేవుని రాజ్యం. అందుకని కాంబినేషన్ ఆఫ్ హెవెన్లీ అండ్ ఎర్త్లీ కింగ్డమ్ అంటాడు. దేవుని రాజ్యం అంటే భూలోక సంబంధమైందని ఇశ్రాయేలీలు అనుకుంటారు, పరలోక సంబంధమైందని క్రైస్తవులు అనుకుంటారు. మనం ముందు పాఠంలో నేర్చుకున్నాం అదంతా. కానీ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఎర్త్ అండ్ హెవెన్లీ పవర్స్. పరలోకపు పవర్స్, భూలోకపు పవర్స్ కాంబినేషన్ లో ఈ పరిపాలన సాగుతూ ఉంటుంది. లూకా 22:29 చూడే ఏముందో. లూకా 22:29. కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొక్క అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి. ప్రశ్న వేస్తారా? ఇది చదివండి, చెప్పండి, మీరు చదవండి. కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొక్క అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను కదా. వీళ్ళెవరు? 144,000 మంది. ఈ పరిశుద్ధుల పైన నా బల్ల యొద్ద కూర్చుని, ఆయన బల్ల ఆయన ఎక్కడున్నాడు? పైన కదా ఉన్నాడు. అక్కడ కూర్చుని వీళ్ళు భోజనం చేయడం కాదు, యాక్చువల్లీ పరిపాలన చేయడం అన్నమాట. ఆయన ఏం తింటాడో వీళ్ళు అదే తింటారు. రాజులకు ఒకటి, బానిసలకు ఒకటి పెట్టడు. ఎందుకంటే వాళ్ళు సహోదరులు. మీరు నా సహోదరులు అని చెప్పినప్పుడు నేను సిగ్గుపడట్లేదని చెప్తాడు యేసు ప్రభువు దగ్గర. ఆ సహోదరులు అయిపోయారు ఇప్పుడు. 144,000 మంది
పెద్ద కుమారుడికి ఏ ఆధిక్యత అయితే ఉంటుందో మిగతా కుమారులందరికీ అదే ఆధిక్యత. ఇప్పుడు 10 మంది కొడుకులు ఉన్నారు అనుకోండి, ఒక రాజుకి పట్టాభిషేకం ఎవరికి చేస్తాడు? ప్రథమ కుమారుడికి చేస్తాడు. ఇప్పుడు ప్రథమ కుమారుడు స్థాయిలోకి వీళ్ళందరినీ తీసుకున్నారు. ప్రథమ కుమారుడి స్థాయిలోకి కాంబినేషన్ అంతా తీసుకుంటారు. కాబట్టి ఆ ప్రథమ కుమారుడు హోదా ఏంటి? సీట్లో కూర్చొని పరిపాలన చేయడం. ఆ పరిపాలన ఆధిపత్యం ఈ 1,44,000 మందికి ఇస్తాడనమాట. దాని తర్వాత పాఠాల్లో డీటెయిల్డ్ గా అవి మనం నేర్చుకుంటాం. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద టైమ్ దట్ ద చర్చ్ రూల్స్. ప్రస్తుతం ఉన్న కాలం అయితే సంఘం ఎవరిని రూలింగ్ చేయదు, రాబోయే కాలంలో రూలింగ్ చేస్తారు. ఇప్పుడు ఏమంటే ప్రస్తుత కాలంలోనే సంఘం ఆధిపత్యం చేయడానికి ట్రై చేస్తే అక్కడ రోమన్స్ హోలీ రోమన్ ఎంపైర్ లాగా ఉంటుంది. హోలీ రోమన్ ఎంపైర్లు ఏం చేశారు? సమయం కాకమునిపే వాళ్ళు ఆధిపత్యాన్ని స్వీకరించారు. మనం అట్లా చేయడానికి లేదు. సంఘం తర్వాత ఆధిపత్యంలోకి వస్తుంది, తర్వాత అది రూలింగ్ చేస్తుంది. అది మనం గమనించాలి. అందుకనే తిమోతి 2 తిమోతి 2:12 ఏం చెప్తాడంటే, ఇప్పుడు మనం శ్రమ పడాలా? ఒకసారి చూడండి సార్. అక్కడ సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించిన వారమైతే, ఇప్పుడు సహించుకోవాలి. ఇవన్నీ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చాలా ఒడిదుడుకులకు గురి చేసేవి. క్రైస్తవ్యం కూడా చాలా డిస్టర్బెన్స్ లోనవుతుంది. వీటన్నిటిని సహించుకుని క్రీస్తుతో పాటు మనం నడిచినట్లయితే మనం రాబోయే కాలంలో పరిపాలకులుగా మారుతాం. 14:22 అపోస్తల కార్యం 14:22 వరుసగా లైన్ మీద చదువుతా. శిష్యుల మనస్సులను దృఢపరచి మనము విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని. శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కాదు, రాబోయే కాలంలో. ఇప్పుడు శ్రమలు పడుతూ ఉంటే రాబోయే కాలంలో దేవుడు మొత్తం ఈ సైతాను ప్రక్రియలన్నింటినీ కట్టడి చేసేస్తాడు. గ్రాడ్యువల్ గా ఈ 1000 సంవత్సరాల్లో కట్టడి చేసేసినప్పటికీ మనం రెడీగా ఉన్నట్లయితే చచ్చిపోయినా పర్వాలేదు, మళ్ళీ వెంటనే బతికేస్తాం, వెంటనే పునరుద్ధారం అయిపోతాం. మనం ఒక్క క్షణంలో మార్పు చెందే లిస్టులోకి వెళ్ళిపోతాం, మనకి రూలింగ్ లోకి వస్తాం అనమాట. ఇంకొక లైన్ చూద్దాం. యాక్ట్స్ 14:22 చదివేసా బాబు. ఇంకోటి ఉంది చూడు, రెవల్యూషన్ 3:21, ప్రకటన 3:21. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదము. ఇప్పుడు తలుపు తడుతున్నాడు, మీ అందరు తలుపు దేవుడు తడుతున్నాడు సత్యాన్ని వినమని చెప్పి. ఒకవేళ మీరు తలుపు తీస్తే మీతో కలిసి భోజనించాలి. భోజనం అంటే వాక్యం షేర్ చేసుకోవడమే. సత్యమైన వాక్యం మీకు షేర్ చేయబడితే అది మీరు యేసుతో కలిపి భోజనం చేసినట్లు లెక్క. మనం నిన్న పరిశుద్ధ ఏమండి తప్పదు 3:21 ఇంకా కింద చదవలేదు, సహంలో ఆపాను. చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి అన్న ప్రకారం జయించు అని నాతో కూడా నా సింహాసనం కూర్చుండి. ఇక్కడ గమనించండి, తండ్రిని ఎవరైనా చూడగలరా? తండ్రి మాట ఎవరైనా వినగలరా? చూడలేము, వినలేము. బికాస్ హీఈస్ ఇన్ దట్ మచ్ ఆఫ్ గ్లోరిఫికేషన్. ఆయన అంత అద్భుతమైన వెలుగులో ఉన్నాడు కదా. ఇప్పుడు ఈయన ఎక్కడ కూర్చుంటున్నాడంట? ఆయన దగ్గర తండ్రితో పాటు కూర్చుంటున్నాడు. అప్పుడు ఈయన ఎలా చూస్తారు మీరు? ఈయన కూడా చూడలేరు కదా, ఈయన మాట కూడా వినలేరు కదా. అది మీరు గమనించాల. వీళ్ళే కాదు, ఇప్పుడు ఈ 1,44,000 నెంబర్ కూడా అక్కడే కూర్చుంటారంట. అప్పుడు వాళ్ళని కూడా చూడలేం, మనం వాళ్ళ మాట కూడా వినలేం. మరి మనకు భూమి మీద ఉన్న వాళ్ళకి మెసేజ్లు ఎలా వస్తాయి? అదొక బ్యాచ్, మహా సమూహము. ఈ తెల్లని వస్త్రములు ధరించుకుని వీళ్ళందరూ ఎవరు అని అడుగుతాడు కదా ప్రకటన 7వ అధ్యాయంలో. అప్పుడు వీళ్ళందరూ వేరే వేరే భాషల నుంచి, వేరే వేరే దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అలా చెప్తారు కదా. వాళ్ళు మెసెంజర్స్, పైకి కిందికి. రక్తంలో ప్రవక్తలు పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ఏం పని చేశారో వీళ్ళు ఆ పని చేస్తారు. వీళ్ళ కాంబినేషన్. సో ఇప్పుడు దేవుని రాజ్యం గ్రాడ్యువల్ గా మీకు అర్థం అవుతుంది అనుకుంటాను. దేవుని రాజ్యంలో యేసు ప్రభు గాని, ఎవరు 1,44,000 మంది గాని, దేవుడు గాని ఎవరు మనకు కనబడరు. వీళ్ళందరూ అతి పరిశుద్ధ ఏమంటారు అమరత్వం కలిగి ఉంటారు. సమీపింపరాని తేజస్సులో ఉంటారు, అమరత్వంలో ఉంటారు. ఈ అమరత్వంలో ఉన్న వాళ్ళ జోలికి మనం వెళ్ళలేము.
వాళ్ళు అక్కడనే ఉంటారు. వాళ్ళ ఐడియాస్, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీళ్ళందరూ నడిపింపబడుతూ ఉంటారు. ఆ విధంగా భూమి మీద భౌతిక శరీరంతో ఉండే ఇస్రాయేలీట్స్ పరిపాలన చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆ ఇన్స్ట్రక్షన్స్ మేరకు పరిపాలన చేస్తూ ఉంటారు భూమి మీద. అప్పుడు దేవుని రాజ్యం ఒకే మతం, ఒకే కులం గిలం ఏమి ఉండదు. ఒకే దేవుని ఆశ్రయిస్తాం. ఇందాక మనం 4 కాంబినేషన్స్ చెప్పుకున్నాం కదా, భూమి మీద 4 విన్స్ అన్నాం. ఈ 4 విన్స్ కూడా దేవుని కంట్రోల్లో ఉంటాయి. పొలిటికల్, సోషల్, ఎకనామిక్ అండ్ రిలీజియస్ ఈ 4 కూడా ఆయన కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి మనకేమి ఒడిదుడుకులు ఏమీ లేకుండా ఉంటాయి. Matthew 25:31 ద హోలీ ఏంజల్స్ విత్ హిమ్. చూడండి, ఇది తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును కదా. ఆయన దూతలు అందరూ వచ్చినప్పుడు ఆయన అక్కడ క్యాడర్స్ తేడా ఉన్నది గమనించండి. మళ్ళీ చదవండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. కాబట్టి మహిమ గల సింహాసనం ఇప్పుడు ఇది అయిపోయిందా అవలేదా? అయిపోయినట్టే లెక్క. ఆయన వెళ్ళిపోయాడు కదా పైకి, ఆరోహణం అయిపోయాడు. ఆయన ఆరోహణ అయిపోయి వెళ్ళిపోయాడు. ఆ సీట్ లో కూర్చున్నాడు. ఆయనతో పాటు ఆయన దూతలు ఒక్కొక్కడు. అప్పటికి ఎవరెవరు వెళ్ళారో వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ద 1,44,000, మీరు 1,44,000 మందిలో ఎలిజిబిలిటీగా మీరు సంపాదించుకుంటే మీరు ఒక్క క్షణంలో మార్పు చెంది ఆ బ్యాచ్ లో జాయిన్ అయిపోతారు. ఆయన పరిశుద్ధమైన దూతల్లో జాయిన్ అవుతారు అనమాట. మీరు పోటీలో ఉన్నారు. నేను కూడా పోటీలోనే ఉన్నాను, మీరు కూడా పోటీలోనే ఉన్నారు. పరుగు పందెం ఎవడు గెలిస్తే వాడు పైకి వెళ్తాడు. లేకపోతే ఫెయిల్ అయిపోతే నరకంకి అయితే వెళ్ళరు, ఆ ముందున బ్యాచ్ లో మిగిలిపోతారు. రైట్. బికాజ్ రెండో రాకడ వస్తుందా? ఎందుకంటే ఆయన మహిమలోకి వెళ్ళేటప్పుడు ఆయన మాట వెళ్ళాము, ఆయన చూడలేము. అవును. మరి 1,44,000 మంది కూడా వెళ్ళిన తర్వాత ప్రభు వారు కూడా తర్వాత జరుగుతుంది. కరెక్ట్. నంబర్ పూర్తి అవ్వలేదు. నెంబర్ పూర్తి అయిపోతే రాజ్యం స్టార్ట్ అవుతుంది. రాజ్యం స్టార్ట్ అయితే చచ్చిపోయిన వాళ్ళు లెగిస్తారు. అదే లెక్క. చచ్చిపోయిన వాడు ఎప్పుడైతే లేవడో మనం చూస్తామో, మనం కాబట్టి మన పిల్లలు ఎవరో చూస్తారు. ఆ రోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అక్కడ నెంబర్ కంప్లీట్ అయిందని లెక్కేసుకోండి. పౌలు గారు అక్కడ 7 తర్వాత 3 సంవత్సరాలు సంపాదన చేస్తాను అంటారు. అవునండి, ఇంకా జరగలేదని అర్థం. అవును అవును. మూడో లోకంలో జరిగినవి ఆయన చూశాడు, అంటే జరగబోయేవి ఆయన చూశాడు అనమాట. చూసి మనకు రాశాడు. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద రూల్ ఆఫ్ ది త్రీ వరల్డ్స్ ఎంపైర్స్ and the powers and the very doorstep, the 5th kingdom, universal kingdom, the kingdom of God is on earth. కాబట్టి ఈ 4 రాజ్యాలు అంతరించిపోయాయి. అంటే అంతరించిపోయి చాలా సంవత్సరాలు అయింది కదా. క్రీస్తు శకం 414 అంత రాశాడు. ఆ కొమ్ము వచ్చింది అప్పుడు. అక్కడే ప్రారంభం. అది అంతరించిపోయాయి. కొత్త రాజ్యం స్టార్ట్ అయింది, దేవుని రాజ్యం. అయితే దేవుని రాజ్యం అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ ఫేక్ దేవుని రాజ్యం భూమి మీద స్టార్ట్ అయిపోయింది. రోమన్ ఎంపైర్ అని చెప్తున్నాం కదా. వాళ్ళు 1000 సంవత్సరాలు పరిపాలన చేశారండి ఆల్రెడీ. రోమన్ క్యాథలిక్స్ మీరు కడుక్కుంటే 800 నుంచి 1800 వరకు వాళ్ళ పీరియడ్ అయిపోయింది. 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారని చెప్తారు వాళ్ళు. 1000 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళకి, రోమన్ క్యాథలిక్స్ కి అయిపోయింది. అంటే నెపోలియన్ బోనపార్ట్ ఉన్నాడు కదా. నేను ఒక చెప్పండి సార్. ఏది రోమన్ సామ్రాజ్యం 799, హోలీ రోమన్ 799 క్రీస్తు శకం 799 నుంచి 1800 వరకు 1000 సంవత్సరాలు అవుతుంది కదా. 799 అంటే 800. తర్వాత 1800 అంటే అక్కడికి ముగించబడింది. అప్పుడు నేను ఒక రోమన్ క్యాథలిక్ బ్రదర్తో ఈ ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళు ఏం చెప్పారు, నేనంటాను ఇదంతా ఫేక్, డార్క్ ఏజెస్ అవన్నీ, అందులోనే ఈ తప్పుడు సిద్ధాంతాలన్నీ ప్రవేశపెట్టబట్టి అది ఇదని నేను చెప్తా. ఆయన ఏమంటాడు ఈ ఈ ఈ 1000 సంవత్సరాల్లో క్రైస్తవ్యాన్ని చంపేయకుండా కాపాడిందే మా పోపులు అని చెప్పాడు. క్రైస్తవ్యం అంటే క్రూసైడర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చారు కదా, యుద్ధాలు జరిగాయి కదా.
మహమ్మదీయులు, క్రుసైడర్స్ వీళ్ళందరూ వచ్చినప్పుడు వీళ్ళందరూ క్రైస్తవ్యాన్ని అణిచేయాలని ట్రై చేశారంట. అలాగ అణిచేయకుండా కాపాడిన వాళ్ళు వీళ్ళు పోపులు అని చెప్పి ఆయన చెప్పాడు. సరే సరే, ఇది అప్ టు యూ, మనం ఆర్గ్యుమెంట్ చేయడానికి లేదు కదా, వాళ్ళ సిద్ధాంతం. అందుకనే అంటున్నాను, డినామినేషనల్ సిద్ధాంతం వేరు, మోస్ట్ హోలీ సిద్ధాంతం వేరు. పరిశుద్ధ విశ్వాసము, అతి పరిశుద్ధ విశ్వాసము. పరిశుద్ధ విశ్వాసం అంటే ఏంటంటే రిలీజియస్ కి సంబంధించిన విశ్వాసం. మనమేమి బూత్ మాటలు మాట్లాడట్లేదు, బూత్ మాటలు నమ్మట్లేదు, బూత్ సిద్ధాంతాలను అనుసరించట్లేదు, మతపరమైన సిద్ధాంతాలను అనుసరిస్తున్నాం. బట్ ఇట్ ఈస్ ద డినామినేషనల్ ఫెయిత్. ఏ డినామినేషన్ వాడు ఆ ఫెయిత్ లో ఉన్నాడు. క్యాథలిక్, బ్యాప్టిస్ట్, లోదరన్, పెంచుకొస్తాడు. ఇంకా ఏమేమి 750 డినామినేషన్లు ఉన్నాయని మన పాఠంలో నేర్చుకున్నాం. కాబట్టి ఆ డినామినేషన్ లో ఫెయిత్ వేరే ఉంది. కానీ అతి పరిశుద్ధ విశ్వాసం అనేది దాని మీద మీరు కట్టుకోండి అని చెప్పారు కదా యూదా 20వ వచనంలో. అతి పరిశుద్ధ విశ్వాసం మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి అని చెప్పారు. ఆ అతి పరిశుద్ధ విశ్వాసం లేఖనాల్లో ఉంది. అది ఇప్పుడు మనం చదువుతున్నాం. ఈ అతి పరిశుద్ధ విశ్వాసంలో ఉన్న డీటెయిల్స్ ఏంటి అంటే ఈ ఈ 1000 సంవత్సరాల పరిపాలన క్రీస్తు వచ్చాక స్టార్ట్ అవ్వాలి, కానీ క్రీస్తు పేరుతో ఈ కుర్రాడు వచ్చాక స్టార్ట్ చేసిస్తే కుదరదు. అలాగే పోపు వచ్చి స్టార్ట్ చేసిస్తే కూడా అది కుదరదు. కీర్తన 110:5 చూడమా. ప్రభు నీ కుడి పార్శ్వం ముందుండి తన కోప దినమున రాజులను నలగొట్టును. కోప దినమున రాజులను అనగగొట్టును. ఎవరు రాజులను? ఇప్పుడు ఎవరు అనగొడుతున్నారు? ఇరాన్ రాజును ఎవరు అనగొట్టాడు? ఇప్పుడు ట్రంప్ అనగొట్టాడు. కానీ మనం ట్రంప్ అంటాం, లేఖన ప్రకారం దేవుడు అనగొట్టాడని. ఎందుకంటే ఇరాన్ లో క్రైస్తవ్యానికి జరుగుతున్న అన్యాయం ఇంత అంత కాదు. వాళ్ళు గడిచిన 40 సంవత్సరాలుగా వాళ్ళు చెండాడుతున్నారు. అక్కడ మనుషులకి స్వేచ్ఛ లేకుండా, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ స్వేచ్ఛ లేకుండా ఎంతో అన్యాయాలు చేస్తారు. సరే కదా, ఇరాన్ ప్రపంచంలో ఉన్న మొత్తం టెర్రరిస్ట్ క్యాంపులన్నిటికీ ఈడే మనుషుల్ని, ఆయుధాలని సప్లై చేస్తాడు. ఆయుధాల కొమని ఆన్ని కొట్టారు. ఎవడు కొట్టారని ట్రంప్ కొట్టాడని అంటాం. నిజానికి నా దృష్టిలో కానీ మన దృష్టిలో కానీ ట్రంప్ కొట్టలేదు, దేవుడు కొట్టేశాడు. దేవుడు డైరెక్ట్ గా వచ్చి కరపెట్టి ఎవడు కొట్టడు, ఎవడో ఒకరిని వాడుకుంటాడు. నెబుకద్నెజర్ని వాడుకోలేదా? కోరేష్ను వాడుకోలేదా? అలాగా కొంతమందిని వాడుకుంటాడు. టైం అయిపోయాక వాళ్ళని తీసి పక్కన పెడేస్తాడు దేవుడు. అంతే. అమెరికాకి చాలా మంది అధ్యక్షులు వచ్చారు, కానీ ట్రంప్ అంత సాహస వీరుడు ఎవడు లేడు. ఏమండి, ట్రంప్ రెండోసారి వచ్చాడు. ఓకే, 106 చదివా బాబు, 5, 6 చదువు. 6 కూడా. ఓకే ఓకే. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండి ఉండును. విశాల దేశము మీది ప్రధానుని ఆయన నలగొట్టును కదా. ఇప్పుడు దేశము శవములతో నిండి ఉండును అంటే ఇదేదో ఒక విపత్తి జరుగుతుంది, అందరు చచ్చిపోతారు అని అనుకుంటున్నాం కదా మనం. నిజానికి దాన్ని అట్లాగా చూడకూడదండి. ఈ కింద స్క్రీన్ మీద చూడండి, మీరు చదువుతాను. నెవర్ హ్యావ్ బీన్ మోర్ పీపుల్ డయింగ్ దాన్ ద లాస్ట్ 75 years. గడిచిన 75 సంవత్సరాల్లో చచ్చిపోయిన వాళ్ళ కన్నా గొప్పగా ఇంత ముందు ఎవడు చచ్చిపోలేదట. ఎందుకు చచ్చిపోలేదు? వార్స్ అపాన్ వార్స్, యుద్ధాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి. మాథ్యూ 24లో రాశాడు కదా. వి హ్యాడ్ ఎ ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, వియత్నాం వార్. వియత్నాం వార్కి మీరు అందరూ చిన్నపిల్లలు అయ్యి ఉంటారు, నేను కూడా చిన్నగుంటున్నా వియత్నాం వార్ జరిగినప్పుడు. తర్వాత కొరియన్ వారు, ఇరాన్ ఇరాక్ వారు చదివినప్పుడు నేను 20 ఏళ్ళ అబ్బాయిని, ఇరాన్ ఇరాక్ వార్ టైంకి. అట్లాగా ఇప్పుడు మళ్ళీ యుద్ధాలు. ఇవి ఈ పాఠం తయారు చేసినప్పటికి అవి ఉన్నాయి. ఇప్పుడు ఇంకా యుద్ధాలు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు లేటెస్ట్ ఇరాన్ లో హైయెస్ట్ పీపుల్ చచ్చిపోయింది 1000 మంది, 1500 మంది చచ్చిపోయారట ఆల్రెడీ సామాన్య పాలు. దీన్ని బట్టి అక్కడ లేఖనం ఏం రాశారు? 116:6లో మళ్ళీ చదవండి సార్. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండి ఉండును. దేశము శవములతో నిండి ఉండును. అన్య ప్లేసెస్ అంటే కంట్రీస్ అని చూడండి స్క్రీన్ మీద. హ్యావ్ బీన్ ఫిల్డ్ విత్ ద డెడ్ బాడీస్, మృతులతో నిండి ఉంటాయట దేశాలు. ఎందుకంటే యుద్ధాల వలన. ఇవి కాక కరోనా లాంటి వ్యాధుల వలన కూడా అనేక మంది చచ్చిపోతున్నారు. ట్రూలీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద గాడ్స్ కింగ్డమ్ హ్యాస్ బిగన్. దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది, దేవుని రాజ్యం నిశ్చయంగా ప్రారంభం అయిపోయింది. దేవుని రాజ్యం నిశ్చయంగా, లేఖనాలన్నీ నెరవేరుతున్నాయి, మీ కన్నులారా చూస్తున్నారు ప్రపంచాన్ని. కాబట్టి దేవుని రాజ్యం ప్రారంభం అయిపోయింది. ఇక్కడ ఇంకొక చూద్దాం, ప్రభుత్వాల గురించి ఒక మాట ఉన్నది. ప్రభుత్వాలు
అంతకుముందు మన రాజులు పరిపాలించేవారు. రాజులు పరిపాలిస్తే రాజులు అణిచివేస్తున్నారు ప్రజలను అని చెప్పి కమ్యూనిస్టులు వచ్చారు. ఏం చేశారు? రాజులందరినీ చంపేశారు. జార్ చక్రవర్తులు ఉండేవారు రష్యాలో, వాళ్ళని చంపేశారు. ఇప్పుడు ఇరాన్ లో కూడా షా ఉండేవాడు. ఇరాన్ షాని వీళ్ళే ముట్టమట్టేసి ఆడు పారిపోయాడు, అమెరికా పారిపోయాడు. ఎప్పుడు 1980s లోనే ఎప్పుడు పారిపోయాడు, మీకు తెలుసో లేదో. అప్పుడు ఈ ఐతల కొమని వాళ్ళ నాన్న అనుకుంటాను ఉన్నాడు, ఇప్పుడు చచ్చిపోయిన ఆయన వాళ్ళ నాన్న కావాలి, పరిపాలన చేశాడు, ఆయన స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ కొమని వచ్చాడు. ఈ రాజుల్ని అనగదొక్కి ఇప్పుడు ఇందాక జంగిస్ ఖాన్ అని ఒక పేరు చెప్పాడు. ఈ జంగిస్ ఖాన్ కూడా ఇలాంటి వాడే, వాడిని కూడా అణిచివేశామ్మా. మంగోలియాలో ఉండేవాడు ఆయన. అయితే ఈ రాజులను అణిచేసి కమ్యూనిస్టు గవర్నమెంట్లు వచ్చాయి. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ప్రజల కోసం వచ్చింది. ప్రజల రక్తంతో ఈ రాజులు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి అని విప్లవం ఎర్ర జెండా ఒకటి పట్టుకుని వాళ్ళు చేశారు. వాళ్ళ వల్ల దేవుని రాజ్యం వచ్చేసిందని అప్పుడు అనుకున్నారు. కానీ కొన్న కాలానుగుణంలో ఏమైందంటే ఇప్పుడు చైనా, రష్యా, పార్ట్స్ ఆఫ్ యూరోప్ లో కమ్యూనిస్ట్ గవర్నమెంట్లు ఉండేవి. వీఆర్ అండర్ కమ్యూనిజం, ఆల్ దట్ టు బ్రింగ్ పీస్ అండ్ ప్రాస్పరిటీ, శాంతి సమాధానం అభివృద్ధి తీసుకొస్తారు కమ్యూనిస్టులు అని అనుకున్నారు. దెన్ వాట్ హ్యాపెండ్? ఆ తర్వాత రష్యా 1990లో 33 ముక్కలు అయిపోయింది. అంటే యునైటెడ్ నేషన్స్ యుఎస్ఎస్ఆర్, సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని ఉండేది. అది 90లో మిఖాయిల్ గార్బచేవ్ గారు వచ్చిన తర్వాత అది బద్దలైపోయింది. అది 11 రాజ్యాలు 12 రాజ్యాలు అయిపోయింది. అది 15 అయిపోయింది. ఆల్ అదర్ కంట్రీస్ ఇంక్లూడింగ్ చైనా కూడా ఒక దశలో అయిపోవాల్సిందే. టిన్మైన్ స్క్వేర్ ఏదో అంటారు, అక్కడ పెద్ద విప్లవం వచ్చింది. అక్కడ చైనా చాలా ఉక్కుపాదంతో అణిచేసింది, చాలా మందిని చంపేసి, ఎంతమందిని చంపిందో కూడా ప్రపంచానికి తెలియకుండా చేసింది చైనా. లేకపోతే చైనా కూడా ఇప్పుడు 33 ముక్కలు అయిపోయినాయి అలా రష్యాలాగే. రష్యాని చూసి చైనా బుద్ధి తెచ్చుకొని ఆ విప్లవాన్ని ఆదిలోనే అణిచేసింది అనమాట. ఆ టిన్మైన్ స్క్వేర్ అనే ప్రాంతంలో జరిగింది. తర్వాత సోషలిజం వచ్చింది. సోషలిజం అంతా ఫెయిల్ అయిపోయింది. సోషలిజం తర్వాత ఇప్పుడు మన దేశం, అమెరికా, బ్రిటన్, వీటిలో ఏం గవర్నమెంట్లు ఉన్నాయి? డెమోక్రసీ గవర్నమెంట్లు ఉన్నాయి. డెమోక్రసీలో మనకు న్యాయం జరుగుతుందా? పేరుగా డెమోక్రసీ, మనకి ఏమీ న్యాయం జరగడం లేదు. సో డెమోక్రసీ కూడా ఫెయిల్ అయిపోయింది. డెమోక్రసీలో మనకు చూడండి, జనతా పార్టీ, బీజేపీ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ వచ్చాయి. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, బీజేపీ రాకముందు కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద అంటే భారతదేశాన్ని ఏలేదు. ఓకే, ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ నుంచి మల్టీ పార్టీ మేనేజ్మెంట్ లోకి వచ్చాం మనం. బీజేపీ కూడా సింగిల్ గా ఏడడం లేదు, అనేకమైన పార్టీలో కాంబినేషన్ తో ఏలుతుంది. అంటే సింగిల్ పార్టీ ఏలేటప్పుడు బలంగా ఉన్నది డెమోక్రసీ, మల్టీ పార్టీ కాంబినేషన్ తో ఏలేటప్పుడు బలం పోయింది. సో డెమోక్రసీ కూడా వీక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఆ స్థితిలో ఉన్నాం. సో డెమోక్రసీ వీక్ అయిపోతే మరి ఎవరిని ఆశ్రయిస్తాం? రాజులు అక్కర్లేదు, కమ్యూనిస్టులు అక్కర్లేదు, డెమోక్రటిక్ అక్కర్లేదు, మీరు ఎవరిని ఆశ్రయిస్తారు చెప్పండి? అల్టిమేట్ గా మనం అందరూ దేవుణ్ణి ఆశ్రయించవలసిన పరిస్థితి వస్తుంది. ఉన్నదా? 5:19 వాట్ డస్ దిస్ మీన్? ఆమోస్ 5:19 చూడండి బాబు. ఒకడు సింహము వద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరిచినట్టు. గమనించండి, సింహం నుండి తప్పించుకున్నారంటే బాబిలోన్ రాజ్యంలో వాడు తప్పించుకున్నాడు అనుకో, ఎవడు నోట్లో పడ్డాడు? ఎలుగుబంటి నోట్లో పడ్డాడంట. చూడండి, వాళ్ళు వివరణ రాస్తారు. మ్యాన్ అంటే ఆ స్క్రీన్ మీద చూడండి, మ్యాన్ అంటే వరల్డ్ మ్యాన్ కైండ్, మొత్తం మానవాళి. ఓకే, సింహం నోట్లో పడ్డం అంటే ఎవరి నోట్లో పడ్డారు? అప్పుడు బాబిలోన్, అది ఓల్డ్ స్టోరీ. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో పడ్డాం. బ్రిటిష్ కదా పరిపాలిస్తుంది, రోమ్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు మన వీళ్ళ ఆధ్వర్యం. బ్రిటిష్ సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యం అని చెప్పుకుంటారు కదా వీళ్ళు. వీళ్ళ ఆధ్వర్యంలో మొత్తం ప్రపంచం పడింది. అప్పుడు వాడి బారి నుంచి రక్షణ మరి ఫస్ట్ ఈడి బారిన పడ్డాడు. ఆ తర్వాత ఈడు మొనార్కి, బ్రిటిష్ కి రాజు ఉంటాడు, అంటే రాజుల పరిపాలన అనమాట. అది రాజుల పరిపాలనలో నుంచి మనం బయటకు వస్తే ఎక్కడ పడ్డాం? ఎలుగుబంటిలో పడ్డాం. ఎలుగుబంటి దేన్ని సూచిస్తుంది? ఇందాక క్రషింగ్, ఇక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ని ఐరన్ కర్టన్ గవర్నమెంట్ అనేవారు రష్యాని. ఐరన్ కర్టన్ అంటే లోపల ఏం జరుగుతుంది బయటకు తెలియదు, బయట ఏం జరుగుతుంది లోపల తెలియదు. వాళ్ళు ఇప్పటికీ కూడా అంతే, వాళ్ళు ఇంటర్నెట్ అన్ని వాళ్ళు బ్యాన్ చదివి వాళ్ళ అనుమతి ఉంటేనే ఇంటర్నెట్ లోపలికి వెళ్తుంది వాళ్ళకి.
సో అక్కడి నుంచి ఎలుగుబంటి కమ్యూనిస్ట్ గవర్నమెంట్. ఎలుగుబంటి నుంచి వీళ్ళు తప్పించుకుని వీడు ఎక్కడికి వచ్చాడు? మనిషి హౌస్, ఒక ఇంటికి వచ్చాడంట. ఇల్లు అంటే ఏమి? డెమోక్రసీ. కమ్యూనిజం నుంచి డెమోక్రసీ వచ్చింది కదా. ఇక్కడ గమనించండి, వీడు ఇంటికి వచ్చిన తర్వాత గోడ మీద చేయేసాడంట. గోడ మీద చేయేస్తే ఏమైంది? ఫెల్ట్ సెక్యూర్, బికాజ్ ఇంటికి వచ్చారా బాబు అనేసి హ్యాపీగా దాని మీద చేయి పెట్టాడంట. చేయబడితే ఇట్స్ ఐడియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ ని మనం ఏలుకుని మనం నిశ్చింతగా ఉన్నామని అనుకుంటున్నాం. తర్వాత ఆ నిశ్చింతగా ఉన్నామని ఎప్పుడైతే గవర్నమెంట్ చూసానో ఆ గవర్నమెంట్ ఏమైంది? పాము వచ్చింది. అడు గోడ మీదకి పాము వచ్చి కరిచేసింది వాడిని. డెమోక్రసీ ఆల్సో ఫెయిల్ డ్యూ టు ద సాటనిక్ క్వాలిటీస్. ఈ ప్రభుత్వంలో ఏమంటారు, ఈ డెమోక్రాటిక్ గవర్నమెంట్ లో ఏమున్నాయి? ఈ మనం చూస్తున్నాం కదా, ఈ రాజకీయ నాయకులు ఎంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారో. ఇవి పాములాగా కాటేసేస్తున్నారు మనకి. సెల్ఫిష్నెస్, ఎందుకు అట్లా జరుగుతుంది అంటే గాడ్స్ కింగ్డమ్ విల్ బి ఓన్లీ ఆన్సర్. ఈ అన్ని ఫెయిల్ అయిపోతే మనుషులు ఆశ్రయించేది దేవుని రాజ్యాన్ని ఆశ్రయిస్తారు, ఇంకా వేరే ఏముండదు. హగ్గై 2:7 మనుషులు ఏం ఆశ్రయిస్తారు చూడండి. డిజైర్ ఆఫ్ ఆల్ నేషన్స్ 2:7 అండి. నేను అన్యజనులందరినీ కదలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడను. నేను ఈ మందిరమును మహిమతో నింపుదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. ఏ మందిరముని నింపుతాడు? అప్పుడు ఏం మందిరం ఉంటది? కడతారా? మూడోది కట్రో. ఆత్మ సంబంధమైన మందిరం, స్పిరిచువల్ రూలర్షిప్. అంటే ప్రతి ఒక్కడి మనసులో నీతి నిజాయితీ ఎస్టాబ్లిష్ అవుతుంది. అది దేవుని రాజ్యం మీ చేతిలోనే ఉన్నదని చెప్తాడు కదా. మీలోనే ఉన్నది, మీ మధ్యలోనే ఉన్నది అంటాడు. అంటే ప్రతి ఒక్కడి మనసులోను, ప్రతి ఒక్కడి హృదయంలోనూ నీతి నిజాయితీ ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు వాడు ఇంకొకడికి హాని చేయాలని అనుకోడు, స్వార్థ ప్రయోజనాలు వాడి దగ్గర ఉండవు. ఆ విధంగా దేవుడి రాజ్యం ఎస్టాబ్లిష్ అవుతుంది. రైట్. నౌ లెట్ us catch the few glimpse of the glorious coming of the kingdom. కాబట్టి ఇప్పుడు ఆ దేవుని రాజ్యంలో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయో, ఆ అద్భుతమైన దేవుని రాజ్యం ఎట్లా ఉండొచ్చు. సాటన్ అండ్ హిస్ ఇన్ఫ్లుయెన్సెస్ విల్ బి బౌండ్ అండ్ రిమూవ్డ్. సైతానుడు మనల్ని ఏ విధంగా ఇప్పుడు భ్రమ పెట్టి మోసానికి లోను చేస్తున్నాడో వాటన్నిటి నుంచి మనం బయటపడతాం. దొంగతనాలు, మోసాలు, స్వార్థం, స్వప్రయోజనం, ఇవన్నీ కూడా వాటి నుంచి బయటపడతాం. లేఖనం అంటే చదివితే లేట్ అవుతుందని వేగం చెప్పేస్తున్నాను. ప్రకటన 20:2-3 ఉంటది. తర్వాత ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ద పీపుల్ అండర్స్టాండ్ విల్ బి ఓపెన్డ్. మనిషిని ఎదుటి మనిషి మనసులో గురించి, ఎదుటి మనిషి మనసులో ఏముందో ఇప్పుడు మనం ఆలోచించాం. నా మనసులో ఏముందో, నాకు ఏది కరెక్టో అదే నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. దేవుని రాజ్యంలో మన గురించి మనం ఆలోచించాం, ఎదుటివాడి గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు నేను ఈ కుర్రాడు కూర్చుని ఉన్నాడు ఈ కుర్చీలో, పాపం వాడికి సీటు మెత్తగా ఉందో లేదో అని ఆలోచిస్తూ ఉండాలి. మీరందరూ నా మాటలు వింటున్నారు, మీకు ఏమైనా బోర్ కొట్టేస్తుందా, మీకు ఏమైనా నిద్ర వస్తుందా అని నేను ఆలోచించాలి. ఎదుటివాడి గురించి ఆలోచించే నేచర్ ఎప్పుడైతే నాలో వచ్చిందో దేవుని రాజ్యం నాలో ఉన్నట్టు లెక్క. మీకు కూడా అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడైతే కలుగుతున్నాయో దేవుని రాజ్యం మీలో ఉన్నట్టు లెక్క. సో ఈ ఫీలింగ్స్ రావాలంటే మీలో ఉన్న సైతాను పవర్స్ ని ఆ దేవుడు తీసేస్తుండాలి స్లోగా. అప్పుడు యువర్ ఐస్ అండ్ యువర్ ఇయర్స్ ఆఫ్ పీపుల్ అండర్స్టాండింగ్ విల్ బి ఓపెన్. అప్పుడు కన్నులు తెరవబడతాయి మీకు. తర్వాత ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ విల్ బి క్లియర్ అండ్ ఫిల్ ద హోల్ ఎర్త్. దైవ జ్ఞానం మనకు ఉంటేనప్పుడు మాత్రమే ఈ రకమైన థింకింగ్ మనకు వస్తుంది. మనకు దైవ జ్ఞానం అనేది లేకపోతే ఎదుటోడి గురించి ఆలోచించాం. మన సంఘాల్లో కానీ క్రైస్తవుల మధ్యలో కానీ కొట్లాట్లు, పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయి? అధికారం కోసం ఎందుకు కొట్టుకుంటున్నారు సంఘాల్లో? డబ్బులు, స్వార్థం. ఎందుకు ఈ స్వార్థం? మనలో దైవ జ్ఞానం లేక. ఎవరికైతే దైవ జ్ఞానం పూర్తిగా ఉంటుందో వాడు తానేంటో తెలుసుకుంటాడు, ఎదుటివాడి గురించి కూడా వాడేంటో కూడా తెలుసుకుంటాడు. ఆత్మలను పరిశోధించు, ఆత్మ అనేది మనకు ఒకటి వస్తుంది. దానివల్ల మీ మనసులో ఏముందో, మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు దానికి అనుకూలంగా మిమ్మల్ని హాని చేయాలనో గాయపరచాలనో నేను అనుకోవట్లేదు. కాబట్టి మీ మనసులో ఏముందో తెలుసుకొని ఆ ప్రకారం నేను జీవించడానికి ట్రై చేస్తాను.
నా మనసులో ఏముందో తెలుసుకుని ఆ ప్రకారం మీరు జీవించడానికి ట్రై చేస్తారు. దెన్ అమాంగ్ us గాడ్స్ కింగ్డమ్ ఈస్ దేర్. దేవుని రాజ్యం మన మధ్యలోనే ఉందని చెప్పాడు కదా ఇందాక. ఆ ప్రకారం జరుగుతూ ఉంటుంది. వార్స్ విల్ సీజ్ అండ్ డిఫెన్స్ ఫోర్సెస్ విల్ బి డిసబాండెడ్. మేకా 4:3 ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నా సొంత భాషలో చెప్తున్నాను. ఇక్కడ లేఖనాలు ఉన్నాయి, కావాలంటే నోట్ చేసుకోండి మీరంతా. వార్స్ విల్ సీజ్, యుద్ధాలు ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతాయి? ఇరాన్ జోలికి వస్తే ఇరాన్ ఆలోచించినట్టుగా అమెరికా ఆలోచించినట్టుగా ఇరాన్ ఆలోచించిన ఈరోజు వాళ్ళిద్దరి మధ్య కొట్లాట్లు ఉండవు. అలా ఆలోచించలేకపోతున్నారు కాబట్టి వాడికి అనుకూలంగా ఈడు జీవించలేడు, వీడికి అనుకూలంగా ఆడు జీవించలేడు కాబట్టి వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. ఎప్పుడైతే అవగాహన వచ్చిందో ఆ కొట్టుకోవడాలు ఉండవు. కాబట్టి మీకాలో ఉన్నది ఈ లేఖనం. ఇంకొకటి చూద్దాం. పీపుల్ విల్ బిగన్ రిటర్న్ ఫ్రమ్ డెడ్. ఆ తర్వాత ఈ విధమైన మార్పు సమస్త ప్రజానీకంలో వచ్చిన తర్వాత, ప్రపంచం అంతా వచ్చాక చచ్చిపోయిన వాళ్ళు అప్పుడు లెగిస్తారండి. మృతులు పునరుద్ధానులు అవుతారని చెప్పాం కదా. ఇందాక మనం చెప్పుకున్న లేఖనాలన్నీ నెరవేరిన తర్వాత ఆ వచ్చే లేఖనం చచ్చిపోయిన వాళ్ళు పునరుద్ధానులు అవుతారు. యెషయా 35:10 ఉంటుంది. తర్వాత ద ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్ విల్ బి రివర్స్డ్. పునరుద్ధానాలు అయిన తర్వాత ఇప్పుడు నేను 60 సంవత్సరాలకు చచ్చిపోతాను. పునరుద్ధానాలు అయ్యాక మళ్ళీ 61, 62, 70, 80, 90, 100 సంవత్సరాలు అలాగే ఎలా ముసలోడిని అయిపోతాను కదా. అప్పుడు సుఖమే ఉంది. ఇప్పటికే మనం ముసలైపోయాం కాబట్టి చాలా జ్ఞాపక శక్తి పోతుంది, శక్తి పోతుంది, బండి పడిపోతే ఎత్తలేము, ఇలాంటివన్నీ ఉన్నాయి మాకు. ఇప్పుడు ముసలోళ్ళు పునరుద్ధానం అయ్యాక ఆడు ఇంకా ముసలోడు అయిపోతే ఆడికి ఏం సుఖం లేదు. కాబట్టి ఏముంటుందంటే పునరుద్ధానుడైన వ్యక్తి ఏజ్ డౌన్ అయిపోతూ ఉంటుంది. ఏ వయసు వాడు ఈ 70 ఏళ్ళకి చచ్చిపోయాడు అనుకున్నాడు, ఆ 70 ఏళ్ళ నుంచి వాడు అలా కౌంట్ డౌన్ అయిపోతాడు. 30కి 70 నుంచి 60, 60 నుంచి 50, 60 నుంచి 50 నుంచి 40, 40 నుంచి 30, 30 దగ్గర ఆగిపోతుంది. ఒకవేళ వీళ్ళ అబ్బాయి చిన్న బాబు చచ్చిపోయాడు మనోడికి, ఆడు 1 year సంవత్సరం 3 నెలలు సంవత్సరం 3 నెలలు చనిపోయాడు. వాడు పునరుద్ధరణుడు అవుతాడు. వాడేమవుతాడు? సంవత్సరం నుంచి 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, వాడు 30 ఏళ్ళ వరకు ఎదిగి అక్కడ ఆగిపోతాడు. ఆ ముసలోడు ఏమొచ్చి 30 ఏళ్ళ వరకు తగ్గి వాడి ఏజ్ అక్కడ ఆగుతుంది. ఈ చిన్న బాబు ఏమొచ్చి వీడు పెరిగి 30 ఏళ్ళకి ఆడాగుతారు. అందరూ ఒకే వయసుకి వచ్చేస్తారు. అప్పుడు అందరూ దేవదూతల వలె ఉంది. ఇది చూడండి. అప్పుడు అలాగ జరుగుతుందని ఎక్కడ రాశారు? సో ఎవడైనా కానీ దేవర్ గివెన్ 100 years టైం అండి. పునరుద్ధానం అయిన వాళ్ళకి 100 ఏళ్ళు స్పాన్ ఇచ్చాడు. ఆ 100 ఏళ్ళ స్పాన్ లో వీడు 30 ఏళ్ళు తక్కువే కదా. వాడు 70 ఏళ్ళకి చచ్చిపోయినాడు, వాడు ఎన్నాళ్ళకి కౌంట్ డౌన్ అవుతాడు? 40 ఏళ్ళకి కౌంట్ డౌన్ అవుతాడు, 30 ఏళ్ళకి వస్తాడు. సో అలాగా 100 ఏళ్ళు మాక్సిమం ఎవరికైనా కానీ. ఆ 100 ఏళ్ళు లోపల అటు నుంచి డౌన్ కానీ కింద నుంచి పైకి కానీ వెళ్ళి అందరూ ఈక్వల్ అయిపోతారు. ఇట్ ఈస్ ఎ స్పాన్ ఆఫ్ 100 years. అది ఏషియాలో ఉంటుంది. మీరు 60 ఏమండి అంతే. ఎందుకు? క్రీస్తు అక్కడే చనిపోవాల్సి అంటే బాప్టిజం తీసుకున్న అయ్యారు. అది 30 అభిషక్తుడు అవుతాడు కదా. ఆదాము కూడా 30 ఏళ్ళకి పుట్టాడు. ఆదాము తయారు చేసినప్పుడు చంటిబిడ్డ కాదు కదా, అట్ ద ఏజ్ ఆఫ్ 30. మరి క్రొనాలజీలోకి వెళ్ళినప్పుడు అవన్నీ డీటెయిల్స్ వచ్చేస్తాయిలేండి, డోంట్ వరీ. ఓకే. కాబట్టి ఈ ఏజింగ్ ఇలా కౌంట్ డౌన్ అవుతుందని ఎక్కడ రాశారు బాబు అని మరి లేఖనం సపోర్ట్ లేకుండా నేను ఏదో కాశీ మజిలీ కథ చెప్తే మీరు వినవసరం లేదు. రాసుకోండి. యోబు 33:25. యోబు 33:25. 33:25. అప్పుడు వాని మాంసము బాలుర మాంసం కన్నా ఆరోగ్యముగా నుండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి సరైన కలుగును. పాయింట్ లో వెళ్ళిపోయారు బాత్రూమ్కి. మళ్ళీ చెప్తాను. యోబు 33:25. యెషయా 35:10 అది చచ్చిపోయిన వాళ్ళు పునరుద్ధానం అవడం. గమనించండి, నేను చెప్పే భాష ఉండదు అక్కడ. నేనేం చెప్తున్నాను? చచ్చిపోయిన వాళ్ళు లెగిస్తారని చెప్పేస్తున్నాను సింపుల్ గా. యోబు 35:10 అక్కడ వేరేలా ఉంటది. నేను చెప్పినట్టుగా లేదనేసి మీరు కంగారు పడకండి.
అప్పుడు వాని మాంసము బాలుర మాంసం కన్నా ఇది ఆరోగ్యం యోబు చదువుతున్నావు నువ్వు, యోబు 33:25 చదువుతున్నావు. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. రైట్. ఇంకొక చోట చూడండి, దేర్ విల్ బి నో హౌసింగ్ ప్రాబ్లమ్స్. అప్పుడు ఎవరికి ఇల్లు లేదు వాకిల్ లేదు అని బాధలు అక్కర్లేదు, ప్రతి ఒక్కరికి ఇల్లు వాకిళ్ళు ఉంటాయి. అది ఎక్కడ రాశారు? యెషయా 65:21. నో సిక్నెస్. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురం ముందురు, ద్రాక్ష తోటలో నాటించుకొని వాటి ఫలములను అనుభవించరు. ఓకే. నో, దెర్ ఇస్ నో సిక్నెస్ ఇస్ దేర్, నో హాస్పిటల్స్, నో మెడిసిన్స్. వ్యాధులు లేవు. వ్యాధులు లేనప్పుడు డాక్టర్లు అక్కర్లేదు, నర్సులు అక్కర్లేదు, హాస్పిటల్ కూడా అక్కర్లేదు, మందులు అసలు అక్కర్లేదు. సో ఈ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఇవన్నీ మూసేస్తారు. అది దేవుని రాజ్యంలో. అప్పుడు దేవుని రాజ్యం భూలోకంకి వచ్చినట్లు లెక్క. యెషయా 33:24. నాకు దేహంలో బాగులేదని అందులో నివసించి ఆవిడ చెప్పడు. ఓకే. స్పీడ్ మీద వెళ్ళిపోతున్నాం, టైం అయిపోయింది, 1 గంట అయిపోతుంది. ఉండండి. ద డిజర్ట్ విల్ బి బ్లూమ్. అండ్ ఇప్పుడు ఈ ఎడారులన్నీ కూడా ఇప్పుడు దారి ఎడారి, సహారా ఎడారి ఇవన్నీ ఉన్నాయి. అక్కడ నిజంగా మంచిగా ఉంటే ఈ జనం ఇక్కడ ఎలా కుమ్మిసుకుంటున్నాం కదా, మనకు ప్లేస్ సరిపోలేదు. కలకత్తా లాంటి ప్రాంతంలో అయితే ఎంత ఘోరంగానే ఉంటుంది. అలా వండుకుంటే అక్కడేమో ఎడారులు ఖాళీగా ఉన్నాయి, అడవులేమో ఖాళీగా ఉన్నాయి, అక్కడ మనుషులు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే అక్కడ ఎమ్యూనిటీస్ లేవు. మనిషి జీవించడానికి కావాల్సిన వాతావరణం అక్కడ లేదు, కాబట్టి మనుషులు వెళ్ళట్లేదు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ మనకి కావలసిన విధంగా దాన్ని ఫలింపజేస్తాడు. ఉదాహరణకి ఇజ్రాయెల్ దేశం 1948లో ఇజ్రాయెల్ కి దేశాన్ని ఇచ్చినప్పుడు అది ఒట్టి ఎడారి, చుక్క నీరు దొరకదు అక్కడ. ఈ రోజు వాళ్ళు ప్రపంచంలో అన్ని రంగాల్లో వాళ్ళ టాప్. ప్రపంచానికి పువ్వులు సప్లై చేసేది వాళ్ళేనంట. హైయెస్ట్ రేట్ లో పువ్వులు సప్లై చేస్తున్నారండి. ఫ్లవర్స్ అంత సున్నితమైనవి. ఎడారి ప్రాంతంలో పువ్వులు పండుతున్నాయి అంటే చూసుకోండి. ఏదో ఎడారిలో పడినవి పండుతాయి, పువ్వులు పండవు కదా. ఎండ వేడికి పువ్వులు ఎక్కడ ఉంటాయి? పువ్వులు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళంటే అది మనకి ఎగ్జాంపుల్. ఎడారులన్నీ కూడా సుభిక్షంగా ఉద్యానవనాల్లా మారిపోతాయి అనేసి లేఖనం చెప్తుంది. యెషయా 35:7. యానిమల్స్ విల్ బికమ్ ఎ టేమ్ అండ్ అటర్లీ ఫ్రెండ్లీ టు ద హ్యూమన్స్ అండి. జంతువులు ఇప్పుడు పులులు, సింహాలు ఇవన్నీ కూడా క్రూర జంతువులు అని మనం అంటున్నాం. మన జోలికి మనం వెళ్తే అవి మీద పడి కరిచేస్తాయి మనం. కాబట్టి అవన్నీ కూడా టేమ్ అయిపోతాయంట. అంటే సాధు జంతువుల్లాగా, ఆవుల్లాగా, కోడిపెట్టలాగా అయిపోతాయి అనమాట క్రూర జంతువులన్నీ. అదే కదా యెషయాలో రాస్తారు. అదే 11 యెషయా 11:6-8 వరకు. అవన్నీ సింహాలు, చిన్నపిల్లలు, పాములు అన్ని ఒక దగ్గర కూర్చొని ఆడుకుంటా ఉంటాయి, ఏం అవదంట. ఇవన్నీ దేవుని రాజ్యంలో జరగాల. ఇప్పుడే దేవుని రాజ్యం వచ్చేసిందని మనం అంతా గోకేసుకుంటే అవదు. ఇవన్నీ ఇప్పుడు జరగడం లేదు కదా. ఇప్పుడు నేను చెప్పింది ఒక్కటి కూడా స్టార్ట్ అవ్వలేదు. రాబోయే కాలంలో ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా ఎక్కడ ప్రారంభం అవుతాయి అంటే చచ్చిపోయిన వాళ్ళు పునరుద్ధానంతో ప్రారంభం అవుతాయి. చచ్చిపోయిన వాళ్ళు పునరుద్ధానం ఎప్పుడు అవుతుంది అంటే సైంటిస్టులు చచ్చిపోయిన వాళ్ళని లేపగలిగే స్థితి ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు వాళ్ళు వస్తారు. రైట్. ఇది మనకి ప్రామాణికం అనమాట. ఎప్పుడు వస్తుందంటే మనం చాలా దగ్గరలో ఉన్నాం, మరణించిన వాళ్ళని లేపేదానికి చాలా దగ్గరలో ఉన్నాం. మీరు ఇంటర్నెట్ లో గట్లా సెర్చ్ చేస్తే మనం ఎంత దగ్గరకు ఉన్నామో చెప్పేస్తారు మీకు. డెత్ విల్ బి రిమూవ్డ్ అలాంగ్ ద పెయిన్ అండ్ సఫరింగ్. మరణం ఇక ఉండదు, నొప్పులు, బాధలు, సలుపులు ఉండవు. పునరుద్ధానం అయ్యాక మనకి ఇప్పుడు బీపీలు, షుగర్లు అన్నీ ఉన్నాయి కదా, ముడుకుల నొప్పులు ఇవేం ఉండవు. వెరీ హ్యాపీ పైకి. అండ్ ద వరల్డ్ విల్ బి అ పీస్ అండ్ ఆల్ సింగ్ ఫర్ జాయ్. ప్రపంచం అంతా శాంతి సమాధానంతో ఉండి అందరూ సంతోషంగా ఉంటారు. యెషయా 14:7. ట్రూలీ వీ కెన్ ప్రే మోర్ ఎర్నెస్ట్లీ ఫర్ దిస్ కమింగ్ ఆఫ్ కింగ్డమ్. ఈ దేవుని రాజ్య రాకడ గురించి మనం అందరం నిశ్చయంగా ప్రార్థన చేయాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యం వచ్చిందా లేదా మీకు అర్థమై ఉంటది. క్రొనాలజీలో ఎగ్జాక్ట్ గా టైమింగ్స్, డేట్లు అవన్నీ క్రొనాలజీ పాఠం వచ్చినప్పుడు మనం భూలోకమంతయు నిమ్మలించి విశ్రమించుచున్నది, కాబట్టి జనములు పాడసాగుదురు నీవు పట్టుకున్నప్పటి నుండి. కాబట్టి ఈ రకంగా ఉంటుంది ఒరిజినల్ గా దేవుని రాజ్యం. దేవుని రాజ్యం పరలోకంలోనూ ఆకాశంలోనూ ఉండదు, భూమి మీదే ఉంటుంది. భూమే దేవుని రాజ్యంగా మారిపోతుంది. అప్పుడు ఆ భూమి మీద నీవు నాతో నిశ్చయముగా ఉందువు అని చెప్పాడు యేసు ప్రభు దొంగోడితో. పరదేశంలో నీవు నాతో, నేడే పరదేశంలో ఉందు అంటారు కదా. నేడే దగ్గర కామ అవుట్ మిస్ అవ్వడం వల్ల అలా అయ్యింది. కానీ అప్పుడు నిశ్చయంగా ఈ రోజు చెప్తున్నాను, నీవు నాతో పరదేశంలో ఉందుము అంటాడు అనమాట. నిశ్చయంగా ఈ రోజు చెప్తున్నాను, నీవు నాతో పరదేశంలో ఉందు. ఆ పరదేశం ఈ పరదేశం.
దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యంలో ఆ దొంగోడు కూడా ఉంటాడు. ఎందుకంటే ఆ రోజే ఉండడానికి అడికి అవ్వదు. ఎందుకంటే ఆ రోజు యేసుప్రభు శిలువ మీద ఉన్నాడు. ఈడేళ్ళు పరదేశంలో ఎక్కడ ఉంటాడు అర్థం చేసుకోవాలి మనం. తర్వాత ఆయన అడిగినప్పుడు కూడా దొంగోడు కూడా ఏం అడుగుతాడు, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. మరి ఆయన రాజ్యం ఇంకా రాలేదు, ఆయన శిలువ మీద ఉంటుండగా నీ రాజ్యం వచ్చినప్పుడు ఆయన పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ గురించి ఆయన మాట్లాడుతుంటే మనమేమో ఆ రోజు దొంగోడు పరదేశంలోకి వెళ్ళిపోయాడు, ఆ రోజు దొంగోడు పరదేశం ఎక్కడికి వెళ్ళిపోతాడండి. దేవుని రాజ్యం అంతే ఇంత సిస్టమేటిక్ గా రావాలి. ఫిబ్రవరి 3వ రోజు పునరుత్థానం అయ్యారు. అవును. కాబట్టి ఈ దేవుని రాజ్యం వచ్చినప్పుడు ఇందులో ఆ దొంగోడు ఉంటాడు నిశ్చయంగా. ఆ దొంగోడే కాదు, చాలా మంది దొంగలు, వ్యభిచారులు, సదోం గొమొర్రాలో ఉన్న వాళ్ళకంటే వాళ్ళన్నా సేవ్ అవుతారు కానీ మీరు సేవ్ అవ్వరని చెప్పి ఒక మాట మాట్లాడతాడు యేసు ప్రభు. అంటే సదోం గొమొర్రాలో వాళ్ళు చేసినంత పాపం ప్రపంచంలో ఎవరు చేయలేదని కదా అర్థం. మరి సదోం గొమొర్రా వాళ్ళు కూడా ఇక్కడ పరదేశంలో ఉంటారు. ఇప్పుడు ఇదే పరదేశి అనే మాట పారడైజ్ అనే గ్రీక్ వర్డ్ అనుకుంటాను, గ్రీక్ నుంచి ట్రాన్స్లేట్ అయింది. పారడౌజా అంటారు. దాని గురించి ఒక ప్రత్యేకమైన పాఠం ఉంది, ఎప్పుడైనా చెప్తానులేండి. ఆ పారడైజ్ అంటే గార్డెన్ అని అర్థం అండి, ఉద్యానవనము అని అర్థం. ఆ ఉద్యానవనం లాగా యేసు ప్రభు ఈ భూమినే మార్చేస్తాడు. ఎడారులు ఏముండవు, అంత ఉద్యానవనం లాగా అయిపోతే మన అందరికి సరిపోతుంది. అప్పుడు 2000 కోట్ల మంది అవుతారట వీళ్ళందరూ పునరుద్ధానులు అయిన వాళ్ళు అందరూ కలిపితే. ఇప్పుడు 600 కోట్లు 800 కోట్లు కావాలి ప్రపంచ జనాభా. 2000 కోట్ల మంది అవుతారట. ఎందుకంటే ఆదాం దగ్గర నుంచి రెజరెక్ట్ అయిన వాళ్ళు అందరూ ఉండాలి కదా భూమి మీద. వాళ్ళు మనము అందరం కలిపి సుమారు మన బైబిల్ స్కాలర్స్ ఎస్టిమేట్ చేశారు 2000 crores అని. ఆ 2000 crores పీపుల్ కి సరిపోయినట్టుగా భూమిని తిరిగి నిర్మిస్తాడు దేవుడు. అది కొత్త భూమి, కొత్త ఆకాశం అంటూ కొత్త రిలీజియస్ సిస్టమ్. ఇప్పుడు రిలీజియస్ సిస్టమ్ లో దెయ్యాలు ఉన్నాయి, ఆ దెయ్యాలన్నీ పోతాయి. దేవుడు యేసు ప్రభు ఆయన అనుచరులతో ఆకాశంలో ఉంటాడు. వాళ్ళకి మనకి మధ్యవర్తులుగా ఆ తెల్లని వస్త్రములు ధరించుకుని రక్తంలో ఉతుక్కుని బట్టలు ఉతుక్కున్న వాళ్ళు గ్రేట్ కంపెనీ పైకి కిందకి తిరుగుతూ ఉంటారు. భూమి మీద ఎవరు రాజ్యం చేస్తారు? ఇశ్రాయేలీలు, విశ్వాస వీరులు భూమి మీద రాజ్యం చేస్తారు. దాట్ ఈస్ ఆ రియల్ కింగ్డమ్. అది కాకుండా ఇంకేదైనా కింగ్డమ్ అని ఇప్పుడు మనకి ఎవరైనా చెప్తే కూడా లేఖనం ప్రకారం అది కరెక్ట్ కాదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్.